Hello guys, welcome back to the channel. Welcome back to Chari Not sorry. movies which had excellent albums but ended up flops. నేను స్టార్టింగ్ అనుకున్నప్పుడు మంత్కి ఒక గెస్ట్ వీడియో చేసి మిగతా మన వీడియోలు చేద్దాం అన్నట్టు అనుకున్నాం. ఇప్పుడు మంత్కి ఒక మన వీడియో కూడా చేయడానికి అవ్వట్లే. చూసారా సార్ డబుల్ యాక్షన్. అసలు ఈ టాపిక్ ఇది ఈ సినిమాతో స్టార్ట్ చేయకపోతే నేరం అంటారు. నేరం అనేది తెలుసు కదా, నివిన్ పాలి సినిమా మలయాళంలో. మూవీ నేమ్ ఈజ్ ఆరెంజ్. చెప్పడానికి రూబా రూబా నేను నువ్వంటూ హలో రమ్మంటే అని అన్నాం. అండ్ దెన్ దేర్ ఇస్ సిడ్నీ నగరం, అండ్ దెన్ దేర్ ఇస్ చిలిపిగా చూస్తా వాళ్ళ. ఇవన్నీ కాకుండా బిట్ సాంగ్ ఉంటది, ఏ వైపుగా దాగున్నదో అది ఉంటుంది ఒకటి. అవును, ఆరెంజ్ రిలీజ్ వాస్ కాన్సెప్ట్. అండ్ దెన్ దేర్ ఇస్ నాగబాబుస్ క్యారెక్టర్. నీకు చెప్పు, యూ షుడ్ నేమ్ వన్. ఓయ్ ఓయ్కి ఎవరు? యువన్నా? ఓయ్కి యువన్. ఏ హరీష్? హరీష్ కాదు, హ్యారిస్. హారిస్. సారీ, ఇప్పుడు నేను పాడితే బాగోదు. అది ఉసుములారస యో యో అందుకే చెప్పాలన్నాను నేను. ఆర్యా 2లో ఏ క్యారెక్టర్ రూట్ చేస్తావు నువ్వు? సుకుమార్ క్యారెక్టర్ గీత శాండ్విచ్ మ్యాన్. నేను ఎవరికి రూట్ చేస్తాను తెలుసా? అజయ్. డూడ్. తులేని ప్రేమను లోపల దాచుకునే. సో ఆర్యా 2 ఎంత గొప్ప సినిమా అంటే దాంట్లో సప్లాట్ ఇస్ డూడ్. హ్యాపీ పాపకు లుక్ ఇస్తే హ్యాపీ. నాకు ఈ సాంగ్ ఇష్టం రా. తెలుగు కనుల వాడే. అది స్టార్టింగ్ బాగుంటది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్ని సినిమాల పాటలు బాగుంటాయి. అన్ని సినిమాల పాటలు బాగుంటాయి. ఎగిరే చిలకమ్మ నాకు ఇంకా గుర్తు. బయటకు వచ్చి చూస్తే అండ్ గాలివాలు గారు క్లాసిక్స్. రాజేష్ శ్యామ్ బీజిఎం జూక్ బాక్స్ వదిలేడు ఒకసారి, అది పెట్టుకుని వదిలేండి, చాలా బాగుంటది. ఆగిపోతాందే. డియర్ కామ్రేడ్ అనే సినిమా నీకు బాగా కనెక్ట్ అవ్వాలంటే నువ్వు లైఫ్ లో కొన్ని చూసి ఉండాలి. అందులో దాని తర్వాత ఎటుపోకే సాంగ్ అన్ని ఎటు లాస్ట్ లో పోకే కాదు, ఎటు పోనే. సారీ, ఎర్రాని బుగ్గలు ఉన్న కుర్రాని చిన్నది అది కూడా కాబోయేవాణ్ణి నేను కన్ఫర్మ్ చేసింది. కొన్ని ఉంటాయి ప్రాబ్లమ్స్. వేరే కెనాట్ రిలేట్ ఎట్ ఆల్. జర్మన్ కార్ కొనేసాను, మైలేజ్ రావట్లేదు. ఎందుకు కొన్నావు? మిస్టర్ నోకియా పాటలు, నువ్వెవరు నేనెవరు రాసినదెవరు మన కథలు అంటాడు. ఇంకా నేనేం రాయలేదు రా కథలు. పబ్ లో సాంగ్ ఉంటది, ఏం పాట చెప్పు. పాటలు నాకు మంచి సినిమాల్లో గుర్తుండవురా. నేనెవరు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు చారీ నాట్ సారీ. వీఆర్ బ్యాక్ విత్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సోది చెబుతా. అండ్ మంత్కి యాక్చువల్లీ నేను స్టార్టింగ్ అనుకున్నప్పుడు మంత్కి ఒక గెస్ట్ వీడియో చేసి మిగతా మన వీడియోలు చేద్దాం అన్నట్టు అనుకున్నాం. ఇప్పుడు మంత్కి ఒక మన వీడియో కూడా చేయడానికి అవ్వట్లే. ఇట్ ఈస్ ఆల్ గుడ్ అండ్ హెయిర్ మ్యాచ్. యా అదే. సో బట్ యా, హ్యాష్‌ట్యాగ్ సఫరింగ్ ఫ్రమ్ సక్సెస్. ఓకే, థ్యాంక్ యూ. సర్లే రావలేరా, మీరే మాట్లాడుకుంటున్నారు. ఫీల్ అయిపోతున్నారు కదా. లేదు అలాంటి ఫీలింగ్ లేదు. గెస్టులు రావాలి, దాంతోపాటు లైక్ డబ్బులు రావు, అది కూడా రావాలి. దాంతోపాటు వీ హ్యావ్ టు రిటైన్ వాట్ ఇనిషియల్లీ ఇట్ వాజ్. కాబట్టి మనదొకటి అనుకున్నా. యాజ్ యూజువల్ గైస్, ఎవరన్నా మమ్మల్ని కొత్తగా ఫాలో అవ్వడం మొదలు పెడితే ఏంటి టాపిక్లు అనుకుంటే ఒకసారి కొంచెం ముందుకెళ్ళి మన షో చెప్తే ప్లేలిస్ట్ చూసారనుకోండి, ఇలాగా మోస్ట్ కామన్ టాపిక్లు ఉంటాయి. మేము ఇంటలెక్చువల్గా ఏం మాట్లాడలేము. కామన్ టాపిక్ కూడా తీసుకున్నాం. అలాగే ఈరోజు తమిళ రేట్లో మీరు చూసినట్టే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ మూవీస్ విచ్ హ్యాడ్ ఎక్సలెంట్ ఆల్బమ్స్ బట్ ఎండెడ్ అప్ టు బీ ఫ్లాప్స్ ఇన్ థియేటర్స్. ఆ సినిమాల గురించి మాట్లాడుకోబోతున్నాం మేము. సో ఈ సినిమాల్లో ఇప్పుడు లేటెస్ట్గా చాలా సినిమాలు రిలీజ్లు అయినాయి, జనాలు ఎంజాయ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎవరన్నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్యన గెస్ట్లు ఉన్నారు కాబట్టి అడగలేకపోతున్నాం, కానీ లేకపోతే ముందులో బాబు అన్నట్టు అడిగేవాళ్ళం. లేదు, మనం కూడా ఒకప్పుడు పాత యూట్యూబ్ ఛానల్ ఉండే కదా, సబ్స్క్రైబ్ టు ఓల్గా మీడియా అని వచ్చేది, గుర్తుందా? అలా చేయాలి మనం కూడా. సో అది గైస్ మ్యాటర్. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఐ విల్ స్టార్ట్ విత్ వన్ సినిమా. అసలు ఈ టాపిక్ ఇది ఈ సినిమాతో స్టార్ట్ చేయకపోతే నేరం అంటారు. నేరం, నేరం, ఘోరం, వాట్ ఎవర్ చూసే. నేరం అనేది తెలుసు కదా, నివిన్ పాలి సినిమా మలయాళంలో.
సో దిస్ మూవీ నేమ్ ఈజ్ ఆరెంజ్. ఆరెంజ్. అసలు అసలు ఈ టాపిక్ పుట్టిందే ఈ సినిమా వల్ల, ఎస్ లేకపోతే అదేంటో అర్థం కాదు. ఎస్. నీకు ఆరెంజ్ ఆల్బమ్ లో ఫేవరెట్ సాంగ్ ఏంటి? రూబా రూబా, నేను నువ్వు అంటూ. నాకు హలో రమ్మంటే. చూసావా, అది ఆల్బమ్ అంటే. నువ్వు 2 చెప్పావు, నేను 3 చెప్పా. అది ఆల్బమ్ అంటే. ఆరెంజ్ ఆల్బమ్ ఎంత బాగుంటదంటే పాటల కోసమైనా సినిమాకి వెళ్ళిపోవచ్చు, అలాగైనా సినిమా హిట్ అయిపోవాల్సింది. కొన్ని సినిమాలు హిట్ అయినాయి అలాగా, పాటల కోసం సినిమాలు హిట్ అయినాయి, బోల్డ్ ఉన్నాయి. బట్ ఆరెంజ్ మో అప్పట్లో థియేటర్లో ఇట్ ఈస్ డిజాస్టర్. ఆల్బమ్ ఏమో మొన్న మనం ఈ రిలీజుల వల్ల ఒకటి ఏంట్రా అంటే, ఒకటే ఆ సినిమాలో హిడెన్ బ్యూటీ తెలుస్తుంది, అప్పుడులో మనం చూడలేకపోయింది. టీవీలో చూస్తే అర్థం కాదు, థియేటర్లో జనాలతో చూస్తే అర్థం. సెకండ్ ఛాన్స్ ఫర్ ద ఫిలిం అంటిల్ ఇట్ వాజ్ ఎక్స్‌ప్లాయిటెడ్. సో వెరీ మచ్. సో అది అనిపిస్తుంది. రెండోది ఏంటంటే ఆ సాంగ్స్ యొక్క బ్యూటీ. కాన్సర్ట్కి వెళ్ళినట్టే ఆరెంజ్ రీ రిలీజ్ వాజ్ కాన్సర్ట్. ఈ టాపిక్ లో ఫస్ట్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ విత్ ఆరెంజ్. ఆరెంజ్ సినిమాని ఏం చేయొచ్చో తెలుసా? యాక్చువల్లీ ఇఫ్ దెర్ ఇస్ ఎ మ్యూజియం ఫర్ సినిమా, ఆర్ ఇఫ్ దెర్ ఇస్ ఎ మ్యూజియం దట్ యు ఆర్ లైక్ కన్స్ట్రక్టింగ్ టు ప్రిజర్వ్ తెలుగు సినిమా, ఎప్పటికన్నా ఫర్ ది కమింగ్ జనరేషన్స్, నెక్స్ట్ రోబోలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు, అవి ఇవి రోబో ఏమొచ్చినా సరే, అంటే ఇంక యుగాలు ఎన్ని మారిపోయి, కలికి 2898 AD అయిపోయినా సరే, ఒక సినిమా ఆల్బమ్ అలా ప్రిజర్వ్ చేసేయాలి. తెలుగు సినిమాని రిప్రజెంట్ చేయడానికి వన్ ఆఫ్ ద ఆల్బమ్స్ ఏమన్నా ఉండాలి అంటే అది ఆరెంజ్. ఆరెంజ్ ఆల్బమ్ సెట్ చేసిన బెంచ్ మార్క్ అలాంటిది. ఇప్పుడు మనం 3 సాంగ్స్ జస్ట్ అలా చెప్పడానికి, రూబా రూబా, నేను నువ్వు అంటూ, హలో రమ్మంటే అని అన్నాం. అండ్ దెన్ దేర్ ఇస్ సిడ్నీ నగరం, అండ్ దెన్ దేర్ ఇస్ చిలిపిగా చూస్తావాలా. ఇవన్నీ కాకుండా బిట్ సాంగ్ ఉంటుంది తెలుసా? గుర్తురాట్లేదు సాంగ్. ఏ వైపుగా దాగున్నదో అది ఉంటుంది ఒకటి. అవును, ఆ పాట ఉంటుంది. అన్ని పాటలు ఒకదాని మించిన ఇంకొకటి, ఒకదాని మించిన ఇంకోటి, అన్ని పాటలు. నువ్వు రీ రిలీజ్కి వెళ్ళావు కదా, రీ రిలీజ్కి వెళ్ళినప్పుడు ఏ పాట గురించి అన్నిటికంటే ఎక్కువ వెయిట్ చేసావంటే? నాకు ఆ సాంగ్ కూడా లైక్ నాకు చాలా ఇష్టం. సాంగ్ సెకండ్ హాఫ్ మధ్యలో వస్తుంది, అండ్ నాకు హలో రమ్మంటే ముందు ఆ సీక్వెన్స్ ఇష్టం. ట్రూత్ ఆర్ డేర్, అది ట్రూత్ ఆర్ డేర్ ఉండే దాని తర్వాత ఉన్న పాట ఓరెంజ్ లవ్ది అయితే. హలో ఓ సారీ, వీళ్ళు ఇక్కడికి వెళ్తారు కదా, స్కై డైవ్ లో కాన్ఫిడెంట్ గా ట్రూత్ ఆర్ డేర్. మనం ఇందాక ఓరెంజ్ లో చెప్పలేదు అది. ఆ పాట కూడా నాకు చాలా ఇష్టం. హలో రమ్మంటే మై ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్స్. నాకు చాలా చాలా ఇష్టం ఆ సాంగ్. నాకు అందులో లిరిక్స్ చాలా చాలా ఇష్టం. నీకేది ఇష్టం? నాకు నేను నువ్వు అంటూ అండ్ శిల్పిగా చూస్తే రూబా రూబా. నేను నువ్వంటూ ఈజ్ వన్ సాంగ్ విచ్ ఈజ్ లైక్ ఏ జోలపాట. అంటే ఇట్స్ దట్ కామ్ గా, నాట్ మై టైప్, బట్ నాకు స్లో సాంగ్స్ అన్న ఎక్కువ. స్లో సాంగ్ ఎక్కిందంటే అది ఇంకా మామూలు సాంగ్ కాదన్నట్టు అనమాట. పీక్ స్లో సాంగ్ చిలిపిగా చూస్తావు అలా. కాకపోతే నేను నువ్వంటే ఎలాంటిదంటే, నేను నువ్వంటే ఇస్ మెలడీ. ఇంట్లో పొద్దున్న లేచినప్పుడు ఎప్పుడు అలా పాట పెట్టుకొని ప్లే అవుతా ఉన్నప్పుడు నువ్వు అలా ambient గా అలా ఫీల్ కోసం విన్న పాట. నేను నువ్వంటూ ఇందాక స్లో సాంగ్ అన్నాను, సారీ, చిలిపిగా చూస్తావు స్లో సాంగ్. నేను నువ్వంటూ చిన్నప్పుడు తగ్గినట్టు హమ్ చేసుకునేటోళ్ళు. నేను నువ్వంటూ ఇస్ దిస్ ప్రాపర్ సింగ్ అలాంగ్ సాంగ్, అందరం కలిపి కూర్చున్నప్పుడు పాడుకునే పాట. ఇంకోటి, ఆరెంజ్ సినిమా రీ రిలీజ్కి వెళ్ళినప్పుడు జనాలు ఎలా ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఇంకా గుర్తు. నెక్స్ట్ ఏ సాంగ్ వస్తుందో 10 నిమిషాల ముందుకు అందరికీ తెలుసు, అందరూ రెడీ అదే ఫీల్స్. అండ్ అమ్మో, అండ్ రూబా రూబా సాంగ్ ఎంత సుపీరియర్ సాంగ్ అంటే, ఆ సాంగ్ వల్ల స్టోరీ పెట్టారేమో అన్నట్టు అనిపిస్తుంది మనకి. సరే వీడికి ఇన్ని ఉన్నాయి కదా, ఒకటి సరిగ్గా చూపిద్దాం, అక్కడ ఈ సాంగ్ పెడదాం అన్నట్టు అనిపిస్తుంది. అంటే దట్ సాంగ్ డిజర్వ్స్ ఎ స్టోరీ అన్నట్టు. అండ్ ఆల్సో అది ఆ బిట్ ఆఫ్ ది ఫిలిం కూడా సినిమాలో, వాడు అప్పటి వరకు నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, అది ఉన్నారు, ఇది ఉన్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ, అది ఇది అని చెప్తా ఉంటాడు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఆ మూవీలో ఆ క్యారెక్టర్కి డెప్త్ కానీ, ఒక రీజన్ కానీ, ఒక కొంచెం ఎమోషన్ యాడ్ అయ్యేది ఆ రూబా స్టోరీ వల్లే. అండ్ ఆ రూబా స్టోరీ చూసినా సరే అందులో ఎక్స్ప్లోర్ చేసిన థింగ్స్ చాలా మంచి థింగ్స్ రా. ఇప్పుడు కొన్ని ఉంటాయి, ఇప్పుడు మనకి చాలా ప్రివలెంట్. ఇప్పుడు కానీ ఆరెంజ్ సినిమా వచ్చిండుంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్
రిలేటబుల్ టు సో మెనీ పీపుల్, యా రిలేటబుల్ టు సో మెనీ పీపుల్. నాట్ ఎందుకంటే అబౌట్ 10 గర్ల్ ఫ్రెండ్స్. చిచ్చి అది కాదు. ఇప్పుడు రూబా రూబా ఆ పాట ఆ స్టోరీ ఉంది చూడు, అందులో మనోడు హీ స్టార్ట్స్ హైడింగ్ థింగ్స్ ఫ్రమ్ హర్ బికాస్ ఇట్ ఈస్ నాట్ మేకింగ్ హర్ హ్యాపీ. అది ఎప్పుడు కాగదు ఇంకా. ఒక్కసారి వెళ్తానే స్టార్ట్ ఉంటది. చేస్తే చిన్న చిన్న అబద్ధాలు చిన్న చిన్న అబద్ధాలు చిన్న చిన్న అబద్ధాలు విల్ లీడ్ టు వెళ్తానే ఉంటది. బిగ్గర్ థింగ్స్ ఆర్ లైక్ చిన్న చిన్నవి యాడ్ అయిపోతూ పెద్దగా అయిపోద్ది అన్న ఒక ఎగ్జాంపుల్. మెల్లమెల్లగా యు ఆర్ నాట్ బీయింగ్ యువర్ సెల్ఫ్, ఆర్ నువ్వు ఏదైతే నిన్ను చూసి ఆ అమ్మాయి ఇష్టపడిందో ఇప్పుడు ఆ అమ్మాయే నీ అవి చేస్తుంటే ఆ అమ్మాయికి నచ్చట్లేదు, ఆర్ నీ పార్ట్నర్కి నచ్చట్లేదు అన్న జోన్. సో గుడ్, సో గుడ్ అంటే సో గుడ్. ఎక్స్ప్లోర్ చేసిన థింగ్ సో గుడ్. అండ్ ఈవెన్ నాకు ఆ సినిమాలో ఇంకొకటి కూడా చాలా ఇష్టం. అదేంటంటే జెనీలియా వాళ్ళ మదర్ ఫాదర్ని ఎగ్జాంపుల్గా తీసుకుని మా అమ్మ నాన్న ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు, వాళ్ళది లవ్ కాదా అది ఇది అని అంటది. వెళ్ళి మీ అమ్మ అంటే వెళ్ళి మీ అమ్మని అడుగు అంటాడు, వెళ్ళి మీ అమ్మని అడుగు నాన్న అడుగు అంటాడు. తర్వాత వాళ్ళ అమ్మ చెప్పుద్ది. అదొక రియలైజేషన్ పాయింట్. అంటే నాట్ నెసెసరీలీ ఎవ్రీ అంటే అలా ఆ ఏజ్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి లవ్ లేదా అంటే కాదు, చాలా మంది కపుల్స్కి లవ్ ఉంది. బట్ వాళ్ళు తీసుకున్న దానికి ఒక స్ట్రాంగ్ బ్యాకింగ్ ఇచ్చి చేసిన రైటింగ్ లాగా అసలు ఎంత హైడ్ చేసుకుంటారు చాలా మంది అనేది. బేసికల్లీ నువ్వు అన్నట్టు రోబా సాంగ్ లో వాడికి ఒక చిప్పు కొట్టేస్తుంది, నేను ఈసారి నుంచి నేను నాలా ఉంటాను, పిచ్చ లైట్ ఆవిడ ఎన్నిసార్లు యాక్ట్ చేయాలి ఇంకా ఇంకా అనుకుంటాడు. అప్పటి నుంచి వాడు ఆడో నోట్ అయిపోతాడు. యూజువల్లీ వాడు కరెక్ట్ గానే ఉన్నాడు. బట్ అంతే, నువ్వు కొన్ని రిలేషన్షిప్స్ కాపాడుకోవాలంటే కొంచెం హెసిటేట్ చేయాలి. మనోడు హెసిటేట్ చేయడు, ఏది హెసిటేట్ చేయడు. ఇప్పుడు ఆ హీరోయిన్ అంత లవ్ చేస్తాడా? జెనీలియాతో అంత ఇదిగా ఉంటాడా? జెనీలియాతో ఫుల్ బ్రూటల్ ఉంటాడు, హానెస్ట్ ఉంటాడు. సో దట్స్ ద బ్యూటీ. అండ్ హిజ్ రియలైజేషన్ ఈజ్ ఆల్సో గుడ్. అంటే ఎప్పుడైతే వాళ్ళ బావ అక్క గురించి వదిలేక ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు, సో అది ఇది అంటూ ఉంటాడు. బట్ వెన్ షీ కమ్స్ అండ్ సేస్ నేను ఇంక ఉండలేనురా అని చెప్పినప్పుడు దెన్ హీ రియలైజెస్ ఏంటి నిజంగా వీళ్ళు ఇప్పుడు ఉండరా అంటే, బికాజ్ అప్పటి వరకు వాడు బయట ఎంతమందితో ఏం చేసినా అది ఇది చేసినా దట్ వాజ్ ఈ సేఫ్ స్పేస్. వాళ్ళ అక్క బావ వాడికి ఇల్లు అంటే అదే. కానీ ఇప్పుడు అదే ఉండదు అంటే ఏంటి హౌ అని ప్రాసెస్ చేసుకుంటాడు. అండ్ దెన్ దెర్ ఇస్ నాగబాబుస్ క్యారెక్టర్. సో అదొక డిఫరెంట్ బ్యూటిఫుల్ మూవీ రా. అండ్ బొమ్మరిల్ భాస్కర్ ఒక ఇంటర్వ్యూలో రీసెంట్ గా హీ టోల్డ్ వై ద ఫిల్మ్ ఈజ్ నేమ్డ్ యాజ్ ఆరెంజ్. బ్యూటిఫుల్. నీకు తెలుసా ఎందుకు ఆరెంజ్? సన్సెట్ కలర్ ఏదో చెప్తాడు. బేసికల్లీ సన్ రైజ్ అప్పుడు ఆరెంజ్ ఉంటుంది, సన్సెట్ అప్పుడు ఆరెంజ్ ఉంటుంది. సో ఏ రిలేషన్షిప్ స్టార్టింగ్ లో అంతా బాగుంటది కదా, యు సీ వాట్ ఐఎమ్ టెల్లింగ్. అందుకు ఆరెంజ్ అని పెట్టాను నేను. రిలేషన్షిప్ స్టార్టింగ్ లో అంతా బాగానే ఉంటది, సో మధ్యలో వీ హ్యావ్ లాట్ ఆఫ్ నాయిస్ ఇదని చెప్తాడు. బ్యూటిఫుల్ అనిపించింది నాకు. క్రేజీ. నీకు చెప్పు, యూ షుడ్ నేమ్ వన్. అగైన్ ఈ క్లాసిక్స్ పక్కన పెట్టేస్తే మనం మిగతా మాట్లాడుకోవాలి. సో ఈ క్లాసిక్స్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. ఓకే. ఓయ్ అమ్మా, ఓయ్లో కూడా ఓయ్కి ఎవరు? యువన్నా? ఓయ్కి యువన్, హరీష్ జయరాజ్. ఇద్దరు తమిళ మ్యూజిక్ డైరెక్టర్లు. హరీష్ కాదు, హ్యారిస్. హరీష్ జయరాజ్. వాళ్ళ అమ్మ నాన్నలు అదే పెట్టుంటారు, మనోడే హ్యారిస్ అని మార్చుకుని ఉంటాడు. నీకు చెప్పాడా అనుకుంటా. సో ఓయ్ సినిమా కూడా, ఓయ్ ఫస్ట్ నాకు ఎలా గుర్తంటే నేనప్పుడు చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు అది నా కజిన్ త్రినాథ్ ఉంటాడు కదా, త్రినాథ్ వాళ్ళ ఇంట్లో అప్పట్లో టేప్ రికార్డర్ ఉండేది. ఓయ్ సినిమా వచ్చేసరికి ఇంకా టేప్ రికార్డర్ రీల్ క్యాసెట్స్ ఫర్ ప్రివలెంట్ ఉన్నాయి అప్పటికి. అప్పుడే రన్నింగ్. యా, ఇంకా తర్వాత సిడీల్లోకి వెళ్తున్నాం, డివిడీలోకి వెళ్తున్నాం, ఆ జోన్ అనమాట. టేప్ రికార్డర్లోని ఉండేది, కార్లో కూడా ప్లే అయ్యేది. సో అది పెట్టి ఓయ్ పాటలు ఫస్ట్ 176 బీచ్ హౌస్. అది టేప్ రికార్డర్ కాదు, పెన్ డ్రైవ్ ఇన్ డివిడి. దట్టరా వేర్ పెన్ డ్రైవ్లు తిరిగేవి, టేప్ రికార్డర్లు కూడా ఇంకా పోలేదు. అవునా? ఓకే, ఇంకా పోలేదు. పెన్ డ్రైవ్లు తిరిగేవి, టేప్ రికార్డర్లు ఇంకా పోలా. సో అప్పుడు ఆ పాట ఓయ్ సినిమా ఆల్బమ్ ఫస్ట్ పాట 176 బీచ్ హౌస్.
ఆ 176 బీచ్ హౌస్ విని 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 అదే విని సెహరీరా ఫస్ట్ సాంగ్. ఆహా, నేను విన్న అచ్చా, నువ్వు ఆల్బమ్ ఫస్ట్ విన్నదా? ఆల్బమ్ స్టార్ట్ చేసినప్పుడు ఓకే. సెహరీ రాదు, అవునవును. 176 బీచ్ ఓకే. బీచ్ హౌస్ పాటే వస్తుంది. ఓకే. ఆ పాట విని తర్వాత కొన్ని పాటలు వస్తాయి. ఇప్పుడు సరదాగా చందమామని అనే పాట ఉంటుంది, ఎన్నో మళ్ళీ ఆ పాట వచ్చే వరకు వెయిట్ చేసేవాడిని. అలాగా 176 బీచ్ హౌస్ ఆ పాట అసలు ఆల్బమ్లో స్టాండ్ అవుట్ సాంగ్. కానీ బికాస్ ఆఫ్ దాట్ వేరేవన్నీ ఎక్స్ప్లోర్ చేయడం మొదలెట్టాం. అండ్ నీకు గుర్తుందా ఒకసారి మన అమ్మమ్మ యుఎస్లో అక్కతో ఐపాడ్ షఫిల్ తెప్పించారు. ఐపాడ్ షఫిల్ తెప్పిస్తే వద్దులే, నువ్వు ఐపాడ్ గురించి మాట్లాడకు, నాకు ట్రామా. గైస్ 10th మంచి మార్కులు వస్తే ఐపాడ్ కొంటారన్నారు గైస్, కొన్నారు. అది ఇంకా మా బీరువాలోనే ఉంది. ఇంకా ఉంది కదరా? ఇంకా ఉంది. అయ్యి మొన్న నేను అది సీల్డ్. ఎందుకు ఇంటర్లో మంచిగా చదువుకోలేడు, పాటలు వింటూ ఉంటే పాడైపోతాడు. ఇప్పుడు మొన్న వెళ్ళి తీస్తే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వచ్చు. ఆ వైర్ ఉంటుంది కదా, వైట్ వైర్ పోయింది, అది జిడ్డు పట్టేసి అది మెరుస్తుందిరా ఐపాడ్. ఇంకా సాడ్ గైస్. ఓకే, కంటిన్యూ. సారీ, కొంచెం ట్రామా. సో ఆ ఐపాడ్ షఫిల్ మళ్ళీ సేమ్ మంత్రి నా దగ్గరికి తీసుకెళ్ళి ఏం పాటలు ఎక్కించండి రా, దీనికి ఐట్యూన్స్ ఉండాలి అంటే పెద్ద ప్రాసెస్. అది పెద్ద ప్రాసెస్. అది ఏం పాటలు ఎక్కించండి రా అంటే ఓయ్ ఫస్ట్ అదే. సో ఈ పాట అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆల్బంలో పాటలు వస్తాయి కదా, అప్పుడు విన్నా సెహరీలు ఇవన్నీ లిరిక్స్ అర్థం. నేను కొంచెం లిరిక్స్ ఎక్కువ సార్లు అంటే 2-3 సార్లు అంటే లిరిక్స్ మీదకి వెళ్తుంది నా మైండ్. ఓ పాట ఉంటుంది, పోవద్దే ప్రేమ అనే ఓ పాట ఉంటుంది. అందులో లిరిక్స్ ఉంటాయి, యువనే పాడారు దాన్ని, పీక్ లిరిక్స్. అందులో ఒక లిరిక్ ఉంటుందిరా, వేకువనే సంధ్య వాలిపోతుంది, చీకటిలో ఉదయం ఉండిపోయింది. ఆ సినిమాలో ఇద్దరు క్యారెక్టర్ల పేరు సంధ్య, ఉదయ్. సో వేకువనే సంధ్య వాలిపోతుంది అంటే షీఈ్ యంగ్, నో ఇంకా షీఈ్ యంగ్ బట్ షీఈ్ సెట్టింగ్ అంటే తను చనిపోతుంది. ఉదయ్ చీకట్లో ఉండిపోయాడు, చీకట్లో ఉదయం ఉండిపోయింది. వాడు బుర్రపాడు లిరిక్ అసలు ట్రిప్ అయిపోయింది. తెలీదు, సిరివెన్నెల గారే అనుకుంటున్నా, ఏమో మరి ఎవరు రాశారు, ఐఎమ్ సారీ. ట్రిప్ అయిపోయి అమ్మా ఏం అమ్మో బాబో ఇంత డెప్త్ ఉంది ఏంటి రెండు లైన్స్ లో అని. అన్ని అదొకటి బాగుంటది. ఇంకో పాట లాస్ట్ సాంగ్ ఉంటుంది ఒకటి, ఆమె చనిపోయిన తర్వాత వాడు బీచ్ లో పాడతాడు. నేను పాడింది కాదురా, అది ఇంకొకటి వెయిట్ చేస్తా ఉంటాడు. అదే ఆమెకి ప్రపోజ్ చేసి సాయంత్రం నువ్వు రా అన్నప్పుడు వెయిట్ చేస్తా ఉంటాడు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ బేబీ, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ బేబీ, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ బేబీ మధ్యలోనే వస్తుంది. ఇదే పోవద్దే ప్రేమ లాస్ట్ లో వస్తుంది. ఆ పాట పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంటుంది. అవును, చిరునవ్వే నవ్వుతూ అని వస్తుంది పాట. అండ్ అందులో నీకు ఫస్ట్ సాంగ్స్ తీసుకున్నా మంచి ఫన్ గా వెళ్తూ 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 అలాగా సాడ్ సాంగ్స్ డీప్ సాంగ్స్ కి వెళ్తాయి. నాకు సరదాగా చందమామనే చాలా ఇష్టం. నాకు మొత్తం క్రూజ్ పోర్షన్ అంతా ఇష్టం ఆ సినిమాలో. నాకు చాలా ఫేవరెట్ పోర్షన్. నాకు చాలా మందికి అప్పట్లో ఈ సునీల్ అది ఆ క్యారెక్టర్ వర్కౌట్ అవ్వలేదు, కానీ నాకు అది కొంచెం సినిమాలో రిలీఫ్. నాకు సరదాగా చందమామనే ఫస్ట్లో అంత నచ్చేది కాదు. తర్వాత ఎందుకో వినగా ఇప్పటికి రీల్స్ లో వస్తుంటది సాంగ్. అందులో ఒక ఇంటర్లూడ్ ఉంటదిరా వోకల్స్ తో, ఇప్పుడు నేను పాడితే బాగోదు అది, అలా కాదు అని ఒకటి వస్తుందిలే మధ్యలో. అందుకే చెప్పాలన్నాను నేను. నాకు బేసికలీ సాంగ్ గ్రో అప్ ఆన్ మీ మంచిగా అనిపించింది ఆ సాంగ్. క్రేజీ. సో రెండు మంచి. ఓయ్ ఇస్ ది ఫిలిం వేర్ మల్టీవర్స్ స్టార్టెడ్. రాజ్ బిహారీ అమ్మో, నాకు ఇంకా ఓయ్ అనగానే మన రీ రిలీజ్ కి ఆ ట్వీటే గుర్తొస్తుంది. గుండు నా కొడక ఆవిడ ఏమంటది, ఒరే గుండు కూడా అంత మంచి సినిమా తీసి ఎక్కడికి వెళ్ళిపోయారా అంటే ఆయన రిప్లై ఇస్తాడు డైరెక్టర్ ఆనందరంగా. ఏదో ఆయన రిప్లై ఇస్తాడు, థ్యాంక్ యూ అది ఇది అని ఏదో అంటే, సారీ సార్ అండి, నో ప్రాబ్లం, వాట్ యూ సెడ్ ఈస్ అ ఫ్యాక్ట్. క్రేజీ అసలు. ఇప్పుడు ఇంకోటి ఉంది, చెప్పు. ఆర్యా 2 గైస్. ఆర్యా 2 అనేది ఆల్బమ్ హిట్ మూవీ ఫట్ అనే దాంట్లో యాడ్ చేసాము అని మా ఆడికి చెప్పా. అంటే ఆడు షాక్ అయ్యాడు, ఆర్యా 2 ఫ్లాపా అని. సో చాలా మందికి ఆర్యా 2 థియేటర్స్ లో అంత బాగా ఆడలేదు అనే విషయం కూడా తెలియదు. నాకు తర్వాత తెలిసింది. నాకు కూడా అంటే ఆర్యా ఆడినంత
ఆర్య ఆడినంత కాదు, యాక్చువల్లీ వెరీ బిలో యావరేజ్ సినిమా అంట థియేటర్స్ లో. యాక్చువల్లీ విషయం చెప్పిన, నేను అప్పుడులో ఆర్య 2 థియేటర్కి వెళ్ళా. మనం చిన్నోళ్ళం కదా. చిన్నోళ్ళు వెళ్ళలేదు. అండ్ ఇంకోటి ఏంటి, పాటలు తగినేసేటి వాళ్ళు మనం కాకినాడ యూసీసీ మ్యూజిక్ అది ఇది. సో పాటలు అంత బాగుండేసరికి సినిమా హిట్టే. సినిమా హిట్టే కదా. అదే సినిమా ఫ్లాపా? అదే నువ్వు చూసావు సినిమా? చూసాను, డివిడీలో చూసాను. మరి థియేటర్కి ఎవడ వెళ్ళకపోతే సినిమా ఫ్లాపే కదా. అండ్ ఆల్సో ఆ ఫిలింకి ఉన్న బిగ్గెస్ట్ థింగ్ ఏంట్రా అంటే, ఆ టైంలో నాకు తెలిసి థియేటర్కి వెళ్ళగానే మన అల్లు అర్జున్ క్యారెక్టర్ చూసి మైండ్ పోయి ఉంటది. ఫస్ట్ డే వెళ్ళిన వాళ్ళందరికీ ఏంది ఇది, అసలు ఏంటిది, ఏం జరుగుతుంది, ఇప్పటి వరకు హీరో అంటే. ఆర్య సినిమాలో కొంచెం తిక్కకుంటాడు. కొంచెం ఆర్య సినిమాలో కొంచెం ఫిలాసఫీ చెప్తా ఉంటాడు. అట్లీస్ట్ ఏంటి, నన్ను ప్రేమించకు, నా ప్రేమను ఫీల్ అవ్వు. అది అర్థం కాకపోయినా ఏదో అందంగానే ఉంది, పొయిటిక్ ఉంటుంది. పొయిటిక్ గా, అదే అర్థం కాకపోతే అందంగా ఉంది. అది ఫిలాసఫీ, ఫెరోషియస్. రే నిజమే, ఫస్ట్ టైం ఆర్య చూస్తున్నాడు అర్థం కాదు. ఇంటి బాద్ది, వాడు ఏదో మాట్లాడుతుంటాడు, ఈడేంటి కొడెత్తాడు, బ్యాండేజ్లు వేస్తున్నాడు. అది హీరోయిజం లా కూడా ఉండదు కదా. అంటే ఇప్పుడు నీకు కంట్రోల్డ్ గా పెడితే ఒక రకం. ఇప్పుడు అజయ్ ఉన్నాడు, వాడిని దీని పేరెంట్ కార్ ఫాస్ట్ గా నడిపేసి కారు పేరు నేర్చుకున్నానని ఇలా పట్టుకుని నాకు ఉద్యోగం అంటాడు. ఏంది నువ్వు? ఇప్పుడు నేను అజయ్కి రూట్ చేయాలా, ఈడికి రూట్ చేయాలా, లేకపోతే మధ్యలో ఇది ఉంది ఈ గీత, ఈమెకి రూట్ చేయాలా, ఎవరికి చేయాలి? నేను ఆర్య 2 చాలా సార్లు 50-60 టైమ్స్ చూసుంటా. బట్ మొన్న రీ రిలీజ్కి వెళ్ళా. ఇప్పుడు అర్థమైంది, చాలా మంది ఇప్పటి వరకు సుకుమార్ తీసిన సినిమాల్లో వన్ అండ్ ఒక్కడే కాంప్లెక్స్ అంటారు. వన్ అండ్ ఒక్కడే స్క్రీన్ ప్లే ఈజ్ ఇలా అట్టిపండు ఒలిచి పెడతాడు, ఇలాగడికి అర్థం కావట్లేదు రా బాబు అని చెప్పి ఇంటర్వెల్లో. నీకు బేసికలీ వెరీ రే అట్టిపండు ఒలిచి ఏం పెట్టాడు కానీ కొంచెం పర్లేదు దీంతో కంపేర్ చేస్తే. రే ఆర్య 2 ఎంత కాంప్లెక్స్ అంటే, నీకు నువ్వు అన్నట్టు ఆర్య చెప్తూ ఉంటాడు, ఆర్యదే నువ్వు పిఓవి, బట్ నీకు ఆర్య గాడు వాడు హీస్ నాట్ ఐడియల్ హీరో. అదే వాడు కొంచెం చాలా తేడా. ఎక్కడైతే అప్పటి వరకు కూడా నాకు తెలిసి బన్నీ అన్న ఫ్యాన్స్ అప్పటి వరకు కూడా చూసి 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 వాళ్ళకి నచ్చుంటది, పాటలు ఎదిరిపోయినాయి అంతా ఓకే, వాళ్ళు కూడా ఛాన్స్ ఓకే సరే ఇలా అనుకుంటే ఇలా అనుకుంటా. ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటావా నా కూతురండి, చేసుకుంటా అంటాడు చూడు, అక్కడి నుంచి ఊరి ఏం జరుగుతుంది. ఇప్పటికి ఆ సీన్ ఎవరో రాయని సీన్ ఏంటో చెప్పనా ఇప్పుడు వరకు, అది మళ్ళీ నాకు తెలిసి డేర్ కూడా చేసి ఉంటారు. లిఫ్ట్ లో కిస్ సీన్ ఉంటుంది ఒకటి, నేను చూస్తున్నప్పుడు కిస్ సీన్ వల్ల అది కాదు ఏంటది అంటే కన్సెంట్ లేకుండా పెట్టేస్తాడు. దట్స్ వై షీ హేట్స్ హిమ్. అదే కదా, దట్ ఈస్ హిమ్. వాడు దాని తర్వాత ఎందుకు పెట్టావు అన్న దానికి జస్టిఫికేషన్ పిల్లో పెట్టాడు, ఆల్మోస్ట్ చంపేస్తూ. ఇప్పుడు నీకు ఎలా అనిపించింది అంటే ఊపిరి రావట్లేదు, నాకు అలాగే అనిపించింది అంటాడు. రే ఇలా ఉన్నావేంట్రా. నీకు ఎత్తుకోవడమే కాంప్లెక్స్ టాపిక్, అది కాంప్లెక్స్ టాపిక్. నాకు ఇంకా ఇప్పటికీ ఏమనిపిస్తూ ఉంటుందో తెలుసా, సుకుమార్ మైట్ హ్యావ్ హ్యాడ్ మచ్ రా మచ్ క్రేజియర్ థింగ్ దట్ మెలోడౌన్ చేస్తే ఇక్కడ ఇంకా చాలా మంది చుట్టుపక్కల వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అంటే ఇది బయటకు వచ్చింది. ఇంకా సుకుమార్ సార్ని అలా వదిలేసి ఏదో చేస్తుంటే అప్పుడే మైండ్ పోయేది. ఉపేంద్ర గారు తీసేవారంట అప్పట్లో సినిమాలు, అలాగా అమ్మో పిచ్చి పిచ్చిగా తీసేవారు. అరే నిన్న క్వశ్చన్ అడుగుతారా, ఆర్య 2లో ఏ క్యారెక్టర్ రూట్ చేస్తావు నువ్వు? సుకుమార్ క్యారెక్టర్ 5 seconds లో చెప్పాలి. 1 2 గీత is sandwich man. I don't want to be in the position of గీత. Confused, అదే she'll get exploited, she'll get confused. ఏంటది ఎటుండాలి ఏంటో అర్థం కాదు. అండ్ we should not be in గీత పొజిషన్ బికాస్ నువ్వు ఒకటి మీద కోపం ఉంది ఇంకోటితో రిలేషన్షిప్ లాగా వెళ్ళడం ఏంటి అంతా. నేను ఎవరికి రూట్ చేస్తాను తెలుసా, అసలు ఎవరి పొజిషన్ లో ఉండి కూడా తెలుసా? అజయ్ అంటే ఏది? అజయ్ క్యారెక్టర్ అజయ్, యాక్టర్ అజయ్, డూడ్ యాక్చువల్లీ ప్రేమను లోపల దాచుకునే. సో ఆర్య 2 అంత గొప్ప సినిమా అంటే దాంట్లో సప్లాట్ ఇస్ డూడ్ తీసి 100 CR ఆల్ హెల్. మామూలు కాదు, క్రేజీ. కానీ నీకు ఆర్య 2లో ఫేవరెట్ సాంగ్ ఏంటి? లవ్ ఇస్ గాన్ రా. యాన్యువల్ డే లో సాంగ్ వేయకపోతే ఆడు అసలు తెలుగు అబ్బాయి కాదు. అబ్బాయే కదాడు, అలా కాదు, నాట్ లిటరలీ. మై లవ్ ఇస్ గాన్ ఇస్ ద సాడెస్ట్ సాంగ్ బట్ ఇన్ హిప్ హాప్. డిచ్ క్లబ్
గలాసు పగిలిపోతుంది గులాబీ రాలిపోతుంది అవన్నీ నీకు ఫుల్ సాడ్ లిరిక్స్. ప్రేమించి గెలిచినోడు అమ్మో, best motivation ever. షాడినోడు ఇళ్ళలో నమ్మి అవన్నీ గెలుతారే. లవ్ చేసి ఓడినోడు లోకాన్ని నేలతాడు హిస్టరీలోన వెలుగుతాడే. మై లవ్ ఇస్ గాన్. అరే నాకు మై లవ్ ఎన్ని పాటలు వచ్చినా ఏమొచ్చినా మై లవ్ ఇస్ గాన్. బికాస్ ఈ రోజుకి నాకు తెలిసి స్కూల్లో ఇంకా పిల్లలు వేస్తున్నారు డ్యాన్స్ స్టేజ్ మీద. ఇప్పుడు ఈ మాట్లాడుకుంటున్నప్పుడు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది తెలుగు స్టేట్స్లో ఎక్కడ మై లవ్ ఇస్ గాన్ మీద. నాకు సుకుమార్ ఫిల్మోగ్రఫీలో ఎప్పుడు 1 and 1 ఫస్ట్ ఉంటుంది, వెంటనే ఆర్య 2. ఎన్ని పుష్పాలు వచ్చినా ఏమొచ్చినా బికాజ్ వై ఐ లవ్ సుకుమార్ ఇస్ బికాజ్ అలాంటి సినిమాలు నాకు ఎవరు ఇవ్వరు అంత. అంటే మళ్ళీ ఇప్పుడు నార్మల్ కాదంటే కాదు, స్పెషల్ మూవీస్. పొలిటికల్లీ చాలా కరెక్ట్ పెట్టేదాన్ని. అరే నీకు ఫస్ట్ థింగ్ రాగా చెప్పాలంటే చాలా తేడా సినిమాలు రయ్యి. ఎవరో ఎత్తుకునే టాపిక్లు మెయిన్లీ అందులో ఆర్య 2. నేను రిలీజ్కి వెళ్ళి ఏం తీసాడు ఏంటి అంతే. నాకు అంటే కొన్ని సీన్లు ఉంటాయి మెయిన్లీ ఇందాక చెప్పావు చూడు, స్టార్టింగ్ వాడిని ఇలా పట్టుకుని అంటాడు, దాని తర్వాత లిఫ్ట్లోకి ఇస్తేను, దాని తర్వాత ఎప్పుడైతే చేసుకుంటా అని తాళి కట్టేస్తాడో పెళ్ళి అయిపోయిందా. అదే కదా మనకి పెళ్లి అనేది పెద్ద థింగ్. కానీ వాడు చాలా సింపుల్ గా ఇప్పుడు నాతో కాకపోతే ఎవడికో ఇచ్చి కట్టబెట్టేస్తారు, అదే నాకు కట్టబెడితే నేను నా దగ్గర ఉంటది, నేను నీకు ఈజీగా ఇచ్చేయచ్చు కదా అంటే. అండ్ ఇంకోటి చెప్పిన పోను అప్పుడు అలాగ ఉంటాడా. ఓకే మా సూపర్ అసలు త్యాగం ఆర్య లాంటివాడా అసలు తోపు గుడ్ ఫ్రెండ్ అది ఇది అనిపిస్తుందా. దాని తర్వాత వెంటనే అజయ్ ఊరొస్తాడు, ఊరొచ్చిన తర్వాత నేను నీ ఫస్ట్ నైట్ కదా పార్టీ అరేంజ్ చేశానంటే వెళ్ళి రింగ అంటాడు. ఫ్లోర్ మూమెంట్లు బాబులు రింగ వాజ్ రెవల్యూషన్ రా. రెవల్యూషన్ మ్యాక్స్ ప్రో నాకు తెలుసు కదా. నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆ టైంలోనే సాంగ్స్ కూడా లీక్ అయినాయి. అవునా. రింగరింగాకి కొంచెం కాంట్రవర్సీ కూడా అయింది లిరిక్స్ వల్ల. మళ్ళీ అసలు క్రేజీ సాంగ్ రింగరింగా మాత్రం. నాకు ఇంకా ఇప్పటికే అనిపిస్తుంది డిఎస్పి మొన్న ఊ అంటావుకి అది భజన పాట, మీరు లిరిక్స్ తీసేయండి ఊ అంటావా స్వామి అని చెప్పి లిరిక్స్ మార్చేసి అది భజన పాట. రింగరింగా కూడా కొంచెం చూస్తే భజన పాటలాగా ఉంటుందిరా. నువ్వు మంత్రాలు రింగరింగా రే మళ్ళీ. కాకపోతే లిరిక్స్ డిఎస్పి అప్పట్లో చాలా పాటలకి హుక్ లైన్ ఉండేది అంతే, మిగతాదంతా లిరిక్స్ పెట్టేవాడు. నో వన్ యూస్ టు కేర్ అబౌట్ ఇట్. బట్ ఆ లిరిక్స్ లో చాలా ఉండేది. డిఎస్పి యూస్ టు కేర్ అబౌట్ ఇట్ బట్ నో వన్ యూస్ టు కేర్ అబౌట్ ఇట్. అంటే మళ్ళీ బెస్ట్ థింగ్ డియాలో డియాలో ఏదో స్టోరీ కథ చెప్తాం. అది బేసికల్లీ డియాలో సాంగ్ బుర్ర కథలో ఉంటది. అవును, నీకు వెనకాల హార్మోనియం అది ప్రాపర్ బుర్ర కథ డియాలో ఇవన్నీ పల్లె పట్టుకునేటోడు రా. హుక్ లైన్స్. అండ్ డిఎస్పి ఎవాల్వ్ అవుతూ వచ్చాడు మధ్యలో. హుక్ లైన్స్ ఫర్ స్టాప్డ్ ఫర్ ఎ వైల్. హుక్ లైన్స్ లేవు, మళ్ళీ మనం నువ్వు అంటావా ట్రై చేశాడు. అది ఆర్య 2 ఈజ్ అగైన్ ఆర్య 2. ఇందులో నాకు ఇంకో పాట కూడా చాలా ఫేవరెట్, అంటే అందరికి బాగా కనెక్ట్ అయిన పాట కరిగేలోగా ఈ క్షణం పాట. కరిగేలోగా ఈ క్షణం ఆ తర్వాత అదే పిక్చరైజేషన్, వాళ్ళు ముగ్గురు ఉంటారు, మధ్యలో ఇంటర్లూడ్ ఒక లేడీ వాయిస్ లో వస్తుంది. అన్ని కరిగేలోగా ఈ క్షణం సాంగ్ సమ్మప్ చేస్తుంది సినిమా మొత్తాన్ని. ఎగ్జాక్ట్లీ అదే ఆర్య 2 సినిమా. ఎగ్జాక్ట్లీ నువ్వు పిక్చరైజేషన్ అన్నావు చూడు, వీడియో సాంగ్ చూస్తే ఇది ఆర్య 2 సినిమా అని అర్థమైపోద్ది. ఎగ్జాక్ట్లీ. అందులో మళ్ళీ మధ్యలో డైలాగులు పెడతాడు. ఎవరనుకుంటున్నావు, మా ఆయన నన్ను ఏమన్నా చేస్తే చంపేస్తాడు. పరుగులు తీస్తూ అయిపోయింది. అండ్ కొన్ని భలే నాకు తెలిసి ఎవ్రీ మాంటేజ్ అందులో క్రిస్టల్ క్లియర్ గా రాసుకున్నవి. ఎందుకంటే పరుగులు తీస్తూ అన్నప్పుడు పరిగెడుతూ ఉంటాడు, స్టార్ట్ అవుతారు, వాళ్ళిద్దరు చిల్లు పడతారు వెనకాల చూస్తాడు. అమ్మో ప్రాపర్ రాండి. ఇంకోటి ఏంటంటే త్రూ అవుట్ ద ఫిల్మ్ లో ఎక్కడ అజయ్కి గీతాకి మధ్యలో రొమాంటిక్ ఏం ఉండదు, జీరో. వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ అనేది ఉండదు. అజయ్ అన్నట్టు కూడా గీతాని రొమాంటిక్ యాంగిల్ లో చూస్తున్నట్టు ఎంఫసైజ్ చేయడు. నచ్చింది మోసపడ్డాడు అంతే అన్నట్టు చూపిస్తాడు తప్ప ప్రేమ ఉంది అనేది అయితే స్టార్టింగ్ సీన్ లో చూపిస్తాడు కదా, హౌ హీ లుక్స్ ఎట్ గీత అన్నది. అండ్ అట్ ద సేమ్ టైం మనోడు వెళ్ళి లిఫ్ట్ లో ముద్దు పెడతాడు. అమ్మో సైక్ సినిమా, ఎవరికి రూట్ చేయలేవు. అమ్మో ఇప్పుడు ఎలాగ ప్లీజ్ కొంచెం మళ్ళీ బ్రింగ్ దట్ సైక్నెస్ బ్యాక్. ఇప్పుడు మీరు అలాంటివి తీసినా ఎవరేమో అనరు, యు ఆర్ ఆల్రెడీ దేర్. ఇప్పుడు మనం అల్లు అర్జున్ గురించి మాట్లాడుకున్నాం కదా, అలాగా అల్లు అర్జున్ ఇంకో సినిమా ఉంది. సినిమా అంత ఆడలేదు, బిలో యావరేజ్, నియర్ టు బిలో యావరేజ్ ఏం లేవు. బిలో యావరేజ్ ఏంటనుకున్నావు, పాలిష్డ్ ఫ్లాప్ అదేలే. సో అలాంటి సినిమా, కానీ
పాటలు మాత్రం ఇప్పటికీ పీక్. మెంటల్ అంటే మామూలు నాకు మెంటల్ 2 సినిమాలు వస్తున్నాయి బుర్రలోకి. హ్యాపీ. ఓ నాకు బద్రీనాథ్ వచ్చింది. బద్రీనాథ్ పాటలు బాగుంటాయి. బద్రీనాథ్ అటర్ ఫ్లాప్, బిలో యావరేజ్ అని చెప్పను నేను. హ్యాపీ బద్రీనాథ్ అటర్ ఫ్లాప్. అల్లు అర్జున్ ఫ్యాన్సే అటర్ ఫ్లాప్ అంటారు దాన్ని. ఎందుకంటే అల్లు అర్జున్ బద్రీనాథ్ మూవీస్ ఆదిపురుష్ టు బన్నీ ఫ్యాన్స్ అప్పట్లో. అవును, బట్ బన్నీ అన్న ఫ్యాన్స్ కి దే కెన్ బోస్ట్ ఆఫ్ సో మెనీ ఫిలిమ్స్ దట్ వాళ్ళ ఫ్లాపులను కూడా ప్రౌడ్ గా ఫ్లాప్లు అని చెప్పుకోవచ్చు. నిజమే, అన్ని హిట్లు ఉన్నాయి వాళ్ళకి. అండ్ అల్లు అర్జున్ నాకు తెలిసి హ్యాపీ ఇస్ ద ఓన్లీ ఫిల్మ్ వేర్ ఈ యావరేజ్ ఈ జోన్ లోకి వస్తుంది. అయితే సూపర్ హిట్, లేకపోతే ఫ్లాప్లు కూడా చాలా తక్కువ. సో హ్యాపీ సినిమా, అసలు హ్యాపీ సినిమా గురించి మనం ఆల్రెడీ నేను చాలా సార్లు చెప్పేసాను. హ్యాపీ సినిమా థ్యాంక్స్ టు పృథ్వీ బాబాయ్, థ్యాంక్స్ టు చల్ చల్ రే చల్ మేరే సాథ్. అసలు హైదరాబాద్ లో ఏమేం ప్లేస్లు ఉంటాయి, ఆ ప్లేస్లు ఎందుకు అంత బాగుంటాయి, ఆ ప్లేస్లకి నేను ఎందుకు వెళ్ళాలి, అసలు లిరిక్స్ కానీ ఆ పాట కానీ అసలు రీల్ యువన్ శంకర్ రాజా. ఆ తర్వాత హ్యాపీ పాపకు లుక్ ఇస్తే హ్యాపీ అన్న పాట ఉండేది. నాకు ఈ సాంగ్ ఇష్టం రా, ఎగిరే మబ్బుల్లోనా. ఎస్, వాళ్ళిద్దరు ఫ్లాట్ లోకి వచ్చాక వీడియో సాంగ్ కూడా భలే ఇష్టం, భలే ఉంటది. నాకు చాలా ఇష్టం ఆ సాంగ్. ఇది చిరుత కన్నుల వాడే, అది స్టార్టింగ్ బాగుంటది. స్టార్ట్ ఆఫ్ దట్ సాంగ్ మనోజ్ బాజ్పాయి ఇద్దరు కూర్చుని ఇలా నడుపుతుండే చిరుత కన్నుల వాడే. యాక్టర్ మనోజ్ బాజ్పాయి. నీకు అందులో ఫస్ట్ టైం చూస్తే భయం వేస్తుంది. అవును, తర్వాత అదే మనిషి సీరియస్ గా ఉంటాడు. సినిమా మొత్తం సీరియస్ గానే ఉంటాడు. సినిమా మొత్తం అక్కడ తప్ప, నువ్వు ఇప్పుడు చెప్పిన సాంగ్ దగ్గర తప్ప ఎక్కడ కామెడీ చేయడు. సిచ్యువేషన్ వల్ల అలా కనిపిస్తాడు, మనిషి అలాగే ఉంటాడు రా. బట్ మనకు ఒక చోట నవ్వు వస్తుంది, ఒక చోట భయం వస్తుంది. యాక్టింగ్ వచ్చపడుతుంది. వాడు ఇలా నుంచి అదే ఇలాగే కూర్చుంటాడు. అదే మనం బన్నీ అలా నుంచుంటే అప్పుడే ఒకడు ఉతికేసి వస్తాడు. పెళ్ళు మనం కొట్టేసి వచ్చి చెప్పు సార్ నేను మధ్యలో వచ్చేసుకుంటాను సార్ అంటే, ఓకే ఏం చేస్తూ ఉంటావు నువ్వు అంటే, పిజ్జా డెలివరీ బాయ్ అంటే చూడు. అమ్మో క్రేజీ అసలు. మన తెలుగులో చాలా మందికి ఎన్ని ఫ్యామిలీ మ్యాన్లు వచ్చినా తర్వాత మన వాళ్ళు వెళ్ళి సర్కార్ కాదు దాని పేరు సత్యాన్ని రీవిజిట్ చేసిన మనకు మనోజ్ బాజ్పేయి ఈ సినిమాతోనే తెలుసు. ఇర్ఫాన్ ఖాన్ సైనికుడితోనే తెలుసు. సైనికుడు ఈజ్ వన్ మోర్ ఫిలిం. సైనికుడు మనం ఇప్పుడు వరకు మాట్లాడుకున్న అన్ని సినిమాలు డిఎస్పి పక్కన పెడితే ఐదర్ హ్యారిస్ లేకపోతే అవునరా. సో హ్యాపీ ఈజ్ వన్ గ్రేట్ ఫిలిం. అండ్ అగైన్ సైనికుడు గ్రేట్ ఆల్బమ్. సైనికుడు ఈజ్ ఆల్సో వెరీ వెరీ గుడ్ ఆల్బమ్. ఓరు గల్లుకే ఈజ్ పీక్ సాంగ్. కానీ ఆ పాట లిరిక్స్ ఇప్పటికే నాకు అర్థం కావంతా. ఇప్పుడు ఓకే అర్థం అవుతున్నాయి కానీ దానికి కూడా హ్యారిసా? దానికి హ్యారిస్ ఎట్రా మనం ఆల్టర్నేట్ గా వీల్ సినిమా చెప్తున్నాం. డిఎస్పీని తప్పితే మిగతా అన్ని వాళ్ళిద్దరి చెప్తాం. ఇంకా ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు నాకు ఒక బంచ్ ఆఫ్ ఫిలిమ్స్ ఉన్నాయి. ఆ బంచ్ ఆఫ్ ఫిలిమ్స్ వి అన్ఫార్చునేట్లీ ఒకే యాక్టర్ ఫిలిమ్స్. అవన్నీ మాట్లాడేసుకుని ముందుకు వెళ్దామా లేకపోతే ఏం చేద్దాం? అవి మాట్లాడేసుకున్నాం. అందులో నేను దాంతో స్టార్ట్ చేస్తాను. థ్యాంక్స్ టు అన్నట్టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్ని సినిమాల పాటలు బాగుంటాయి. రీసెంట్ గా బ్రో ఒకటి గుర్తులేదు నాకు. అలా కాకపోతే ఫస్ట్ నుంచి 2000s లో పీకే సాంగ్స్ ఉంటాయి. ఇప్పుడు నీకు ర్యాండమ్ గా కొన్ని చెప్తే దేర్ వాజ్ జానీ పాటలు, సూపర్ పాటలు. అవునవును, మెంటల్ సాంగ్. వాళ్ళిద్దరు కొలాబరేషన్ రమణ గోగుల. దేర్ వాజ్ గుడుంబా శంకర్, దేర్ వాజ్ బాలు ABCDEFG. బద్రి సూపర్ హిట్ సినిమా. అవును. అచ్చా నువ్వు ఎలా చెప్తున్నావా? ఓకే ఈ జోన్ లో గుడుంబా శంకర్, బాలు ABCDEFG, అన్నవరం విద్యాసాగర్, బంగారం విద్యాసాగర్, అన్నవరం రమణ గోగుల. అవును కదా, సారీ బంగారం. బంగారం. అండ్ దెన్ దేర్ వాజ్ పంజా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్ని పాటలు పిచ్చి పిచ్చిగా వింటారు. అవును, సినిమాలో కొంచెం డ్రామాలు అంతే. నాకు ఇంకా గుర్తు బంగారం సినిమా. ఐ వాజ్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ గుర్తులేదు. నేను వెనక్కి తిరిగి వెళ్తే అప్పట్లో మనం ఒక్కడు అక్కడ గిల్లి తీసి ఇండస్ట్రీ కొడిసాడు. విజయ్ అయిపోయాడు, తలపతి అయిపోయాడు ఆ సినిమాతో. ఓకే, ఆ సినిమా డైరెక్టర్, ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి బంగారం దిగారు అక్కడ. సో ఎక్స్పెక్టేషన్లు ఎక్కువ ఉన్నాయి అప్పట్లో. అండ్ పాటలు నాకు ఇంకా గుర్తు, ఇప్పుడు చైనా ఫోన్లు వచ్చిరా, స్పీకర్ అక్కర్లేదు నీకు.
నువ్వు బయటికి పెడితే అదే స్పీకర్. ఇంకా ఆటో సౌండ్ వత్తది చూడు, ఆటోలో స్పీకర్ల సౌండ్ అంత వచ్చేది. నేను అప్పట్లో డాడీ బ్యాడ్మింటన్ ఆడేవారు కదా ధర్మంలో ఉన్నప్పుడు. అక్కడ రోజు పొద్దున్న నన్ను తీసుకెళ్ళేటోళ్ళు. అక్కడ ఓన్లీ బంగారం పాటలే ప్లే అయ్యేవి. ఓ ఓన్లీ ఎగిరే చిలకమ్మ నాకు ఇంకా గుర్తు. నాకు ఆ పాటలన్నీ నీకు బేసికలీ పాటలు అంటే నీకు ఒక మెమరీ ఉంటుంది. మెమరీ ఉంటుంది. నాకు ఆ మెమరీ అనమాట. చిన్న ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ సార్ అది. ఓ క్రేజీ ఆల్బమ్. నీకు అన్నిటిలో ఒక ఆల్బమ్ పిక్ చేసుకోవాలంటే ఏంటి? చాలా కష్టం. నేను చెప్పేస్తా ఈజీ, అజ్ఞాతవాసి. ఓ మనం అజ్ఞాతవాసి వరకు రాలేదు కాబట్టి ఉండే ఆ చంక గురించి మాట్లాడుతాం. దెన్ ఇట్ ఈస్ టఫ్. బట్ అన్ని మాట్లాడుకుని అప్పుడు అజ్ఞాతవాసికి వెళ్దాం. ఎందుకంటే అజ్ఞాతవాసి గుడుంబ శంకర్ రా. గుడుంబ శంకర్ నాకు ఆ సాంగ్ మీరా జాస్మిన్ది లైక్ ఏ పాట? చిట్టి నడుమునే కాకుండా ఇంకోటి ఉంటుంది దట్ సాంగ్. అసలు గుడుంబ శంకర్లో ఫస్ట్ పాట ఉంది చూడు, లే 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 ఇవ్వాలే లే. ఎవరి మ్యూజిక్? మణి శర్మ. ఎస్, అదొకటి క్రేజీ పాటలో బాగుంటారా? ఆ పాట బాగుంటుందా? లేలే లేలే అదొక మోటివేషనల్ సాంగ్. అది ఓకే, దట్ ఈస్ దేర్. తర్వాత ఈ పాట ఉంటుంది చిట్టి నడుమునే, దట్ ఈస్ ఎ టీజింగ్ సాంగ్. టీజింగ్ సాంగ్ ఉంటుంది. ఆ తర్వాత చిగురాకు చాటు చిలక ఈజ్ ఎ ప్రాపర్ రొమాంటిక్ సాంగ్. అది రొమాంటిక్ మెలడీ. ఆ తర్వాత దేర్ ఇస్ దిస్ సాంగ్ పెళ్లిలో ఉంటది. పెళ్లిలో చిలకమ్మ ఏనాడు రాసి పెట్టింది, ఆ పాట ఉంటది. ఇవన్నీ కాకుండా ఒక ఐటమ్ సాంగ్ ఉంటది. అవునా? కిళ్ళి కిళ్ళి అవును, కుటుంబ శంకర్లో కదా అది. బాగున్నది. ఎన్నున్నారా బాబు పవన్ కళ్యాణ్. అన్ని పాటలు సూపర్ ఉంటాయి. బాలుకి వెళ్దాం. ఇప్పుడు బాలులో నాకు ఈ బీజియం చాలా ఇష్టం. హిందీలో ఉంటది ఆ సాంగ్. అది హిందీలో ఉంటది సాంగ్ మొత్తం. హట్ హట్ జా చల్ హట్ జా. ఎస్, చాలా చాలా ఇష్టం. ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్దాం. పవన్ కళ్యాణ్ ఒక హిందీ పాట ఖుషి అనే సినిమాలో పెట్టేసి, అదే పవన్ కళ్యాణ్ పెట్టేశాను కాదు, ఇట్స్ కలెక్టివ్ డిసిషన్ ఆఫ్ కోర్స్, పెట్టేసి ఆ సినిమా తెలుగులో అందరితో పాడించారు. ఎస్, ఇదేంటి, ఇది ఎప్పుడు జరగదే. అసలు పవన్ కళ్యాణ్ అప్పట్లో లైక్ దెర్ ఇస్ ఎ రీజన్ వై పవన్ కళ్యాణ్ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఫ్యాన్ బేస్. ఇప్పుడు ఇమాజిన్ ఇన్ 2000s, మెయిన్లీ ఇన్ ది ఎర్లీ 2000s, యు ఆర్ ఏ కాలేజ్ గోయింగ్ పర్సన్, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్. సో అప్పట్లో నీకు రెఫరెన్స్ ఆఫ్ స్టైల్ అనేది చాలా తక్కువ. అవును, ఎందుకంటే అప్పటికి ఇంటర్నెట్ లేదు. అవును, ఇప్పుడు సినిమాలు అనేది చాలా పెద్ద థింగ్. అప్పట్లోకి ఆ టైంకి నీకు చిరు, బాలయ్య, వెంకీ వీళ్ళందరూ కొంచెం 30s 40s జోన్ అదంతా. యా కదా. ఇప్పుడు వెంకీది 1990s లో కానీ లేట్ 1990s లో వెంకీకి ఒక స్టైల్ ఉండేది. అది ఫాలో అయ్యారు. జాకెట్స్ కానీ, గ్యాప్ హుడీస్ పవన్ కళ్యాణ్ జాకెట్స్ కానీ, లేకపోతే క్యాప్, గ్లాసెస్, వెంకీకి ఒక స్టైల్ ఉండేది. అది ఓకే. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ స్టార్టెడ్ యాక్టింగ్ ఇన్ హిస్ ఫిలిమ్స్, హీ బ్రాట్ దట్ స్టైల్ స్టేట్మెంట్. పవన్ కళ్యాణ్ హ్యాడ్ ఎ స్టైల్ స్టేట్మెంట్. హీ యూస్ టు బ్రింగ్ సంథింగ్. అంటే ఇప్పుడు నువ్వు స్లింగ్ బ్యాగ్, గ్యాప్ హుడీస్, ప్యాంట్ మీద ప్యాంట్. ఇప్పుడు నువ్వు ఆ ఖుషి సినిమాలో ఇది అన్నావు కదా, ఏ మేరా జహాలో 2 షర్ట్స్ వేసి లోపల షర్ట్ బటన్స్ పై షర్ట్ బటన్స్ కి పెడతాడు. యా, సంథింగ్ యూస్ టు డూ. అండ్ నాట్ జస్ట్ అబౌట్ ద లుక్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు నీకు లుక్ ఒకటే కదా, ఓకే నువ్వు ఎలా డ్రెస్ అవ్వాలి, నువ్వు ఏం పాటలు వినాలి, నీకు రెఫరెన్స్ ఏంటి అన్నది కూడా పవన్ కళ్యాణ్ యూస్ టు డూ సంథింగ్. ఐఎమ్ యాన్ ఇండియన్ అన్న పాట ఉండేది. రిక్కీ మార్టిన్ అని ఒక పాప్ సింగర్ ఉండేవాడు, ప్రీమేక్ కొట్టేసేవారు అన్ని. సో అలాగా యూస్ టు, ఆయన రమణ గోగుల యూస్ టు బ్రింగ్ ఇన్ ఎ లాట్ ఆఫ్ వెస్టర్న్ దిస్ కల్చర్. ఆ కల్చర్ పట్టుకొచ్చి, అందుకే పవన్ కళ్యాణ్ కి అదంతా ఉంటుంది. ఇప్పుడు బాలు ABCDFG, ఎన్నో పాకెట్లు, ప్యాంట్లు. అప్పట్లో ₹1,00,00,000 వెళ్ళిందని ఏదో న్యూస్ వచ్చింది. గుడుంబా శంకర్ విత్ ప్యాంట్ మీద ప్యాంట్, జానీ విత్ దిస్. అంటే ఇప్పుడు నువ్వు దట్ ఈస్ ద థింగ్. ఇప్పుడు బికాజ్ పవన్ కళ్యాణ్ జస్ట్ ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్, హీ డిడ్ంట్ జస్ట్ ట్రై మాస్ మూవీస్ ఆర్ ఎనీథింగ్. మేబీ పవన్ కళ్యాణ్ గాట్ ఎ ఫ్యాన్ లైక్ సుజిత్. అంతే కదా. ఇప్పుడు ఫ్లాప్ సినిమా తీసి కూడా ఫ్యాన్ అయ్యాడు అంటే దెర్ ఇస్ ఎ స్టైల్ స్టేట్మెంట్ దట్ ఈస్ బ్రింగింగ్. అంతే. మనకి కంటెంట్ లో అంటారు కదా, నువ్వు
వ్యూస్ గురించి, మనీ గురించి ఆలోచించుకొని నువ్వు ఏం తీయాలనుకుంటున్నావు అది నమ్మిది. దేనికైనా ఆడియన్స్ ఉంటారు. అథెంటిక్‌గా ఉంటది అట్‌లీస్ట్ నువ్వు తీసింది. సో దోస్ వర్ ద ఫిల్మ్స్ స్టార్టింగ్‌లో వెన్ హి డిడ్. ఈవెన్ దో దే వర్ అన్నిట్లోని హీ యూజ్డ్ టు రియల్లీ టేక్ కేర్ అబౌట్ ది సాంగ్స్ ఐ గెస్. బికాజ్ ఇప్పుడు జానీ సినిమా ఉంది. జానీలో కొన్ని పాటలు దే ఆర్ స్టిల్ అవును. వెరీ 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 గుడ్. అంటే ఇప్పటికీ కూడా వింటాం మనం అంత మంచి పాటలు. ఇప్పుడు ఆ పాటను చూడు, నా రాజుగా కురమా అన్నయ్య, అది ప్రాపర్ తెలంగాణ సాంగ్. అవును. అప్పట్లో నా రాజు గాకురమా అన్నయ్య అంటే నాకు అర్థం కాలే, బట్ స్టిల్ పాడాం కదా. నారాజు గాకురమా అన్నయ్య అంటే బాధపడకు ఆర్ అనాయ్ అవ్వకు అని. నారాజ్ ఇస్ ఏ హిందీ ఉర్దూ వర్డ్. ఇప్పుడు మనకు తెలుస్తున్నాయి అవన్నీ, కానీ అప్పట్లోనే పవన్ కళ్యాణ్ వాంటెడ్ టు బ్రింగ్ ఇన్ ద కల్చర్, డూ ఇట్. రమణ గోగుల వాంటెడ్ టు డూ ఇట్. వాళ్ళు కలిసి కొలాబరేట్ అయ్యి చేశారు. అలా చాలా బాగుంటాయి పాటలు. అండ్ కమింగ్ టు దెర్ ఇస్ అనదర్ ఆల్బమ్ ఆల్సో విచ్ ఇస్ అన్నవరం. అన్నవరంలో నాకు అన్నయ్య అన్న అంటే సాంగ్ ఉంటుంది చూడు, అది మనం మాక్ చేస్తాం అప్పుడప్పుడు. కానీ జస్ట్ యాజ్ ఎ మ్యూజిక్గా వింటే అందులో డ్యాన్స్ వేస్తాడు మనిషి. నాకు అన్నవరం సినిమా చాలా ఇష్టం రా. చాలా అన్నవరం సినిమా, టప్పాస్ బాలు, పురాణపుల్ గంగా, వాడ నేమ్స్, వాడ ఫిల్మ్. అందులో చాలా ఈ పాట నాకు ఇంకా గుర్తు. బెస్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్. లాక్కుని వెళ్తుంటే ఇనపకడ్డి ఇలా ఉంగిపోతూ ఉంటే అందరూ ఇలా చూస్తూ ఉంటారు. మెంటల్ మాస్ అది. నాకు ఎవరైనా అలాంటి ఎలివేషన్ లో మంచి కొత్తగా తీయారనుకో చాలా ఇష్టం. చూడు పవన్ కళ్యాణ్ అయిపోతుంది ఎలా ఉంటాడు, ఈడ్చుకుంటే వెళ్తే ఇలా వంగిపోతూ ఉంటాయి. అండ్ దెన్ దెర్ ఈస్ దట్ ఐకానిక్ టపాస్ బాలు షాట్. ఇలా కాళ్ళు మధ్యలో నుంచి పెడతాడు కెమెరా. ఇప్పటికీ అలా పెట్టాడు. అప్పట్లో డ్రోన్లు లేవు, క్రేన్ లాక్కుని వెళ్ళుంటాడు లోపల నుంచి. మరి డాలి ఎలా పెట్టుంటాడు. తేడా ఎంత అతను తేడా జరిగినా మరి టపాస్ బాలు అసలు క్రేజీరా ఆ పాటలు కూడా. ఇప్పుడు అన్నవరంలో కొన్ని పాటలు ఉంటాయి. ఆకాశం నీరు నిప్పు నేలాయి గాలి, నా చుట్టూ చేతుల గట్టి దండం పెట్టాలి, చల్ చల్ నా ఇంట్లోనే నట్టింట్లోనే. ఆ పాట ఒకటి. మనం యాక్చువల్లీ కొంచెం వి నీడ్ టు టాక్ అబౌట్ బంగారం. బంగారంలో అరే నువ్వు ఇప్పటికీ వింటావా బంగారం పాటలు? నేను వింటా. నేను జై శంభో శంభో శంభో, ఇంకా జై శంభో శంభో నేను చెప్తున్నాను కదా, దట్ సాంగ్ ఈజ్ ఫర్ ఎవర్. అరే జై శంభో శంభో మీద పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో నెగ్గాక ఒక ఎడిట్ ఉంటుంది, మెంటల్ ఎడిట్. ఇప్పుడు దాకా నేను యూజువల్లీ నా క్రికెటర్స్ కి మన తెలుగు సాంగ్స్ ఎడిట్లు పడితే చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం. నేను చెప్తున్నాను కదా ఇప్పటికి ఇలాంటి ఫ్యాన్ ఎడిట్లు ఉంటాయి కదా, బెస్ట్ ఎడిట్స్. ఎవరైనా ఇఫ్ యు గైస్ నో కింద కామెంట్స్ లో పెట్టడం ఏదో చేయండి. అందులో కొన్ని లిరిక్స్ ఉంటారా, సారీ నేను చెప్తుంది రారా బంగారం, సారీ రారా బంగారం మీద ఎడిట్ ఉంటది. నాకు జయశంభో కన్నా నాకు రారా బంగారం ఇష్టం. సారీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ రారా బంగారం. బిర్ర వేగ మాకురా అని ఒకటి, నమ్మినోడి నమ్మకాన్ని ఒమ్ము చేయవద్దురా. స్టాన్జా మొత్తం మీద వాడి జోలికి అసలు నువ్వు పోకురా, అడ్డం వచ్చిన వాడి టాపు లేపి మరి చూపరా. అక్కడ మొత్తం బేసికలీ కొట్టు 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 అన్నప్పుడు కట్టలు పడుతుంది. నాకు చాలా ఇష్టం ఎడిట్. అమ్మో నువ్వు ఇందాక చెప్పావు ఇంకో సాంగ్ జయశంభో బాగుంటది, ఎగిరే చిలకమ్మ బాగుంటది, అన్ని పాటలు చాలా బాగుంటాయి బంగారంలో. నాకు విద్యాసాగర్ నేను ఆ 2 ఆల్బమ్ గిల్లీ కూడా వింటూ ఉంటాను నేను ఇప్పుడు. అరే గిల్లీలో ఆ సాంగ్ ఉంటుంది చూడు, అది ఫస్ట్ ఆడియో తగినేసిన తర్వాత వీడియో పెట్టి చూసాను రా. అరే వెరీ అన్నెసెసరీ షార్ట్ అవుట్ ఉంటుంది రా. అదే కదా, అదే ఎందుకు జీప్ ఎత్తి సిగరెట్ కాలుస్తాడు. అరే నువ్వు అలా అంటున్నావు ఇప్పుడు. అన్నెసెసరీ షార్ట్ దట్ ఈస్ ఫర్ యూ బికాస్ యూ ఆల్రెడీ నో విజయ్ అండ్ దెన్ యూఆర్ వాచింగ్ ఇట్. నేను ఒక్కడు నువ్వు ఒక్కడితో కంపేర్ చేస్తున్నావు. బట్ నేనేమంటున్నా అంటే దట్ ఈస్ ఏ మనీ షాట్. అక్కడ ఉన్న జనాలకి అది ఫర్ దెమ్ దట్ ఈస్ ఇట్, అంతే. అదేలే అగ్రీ నువ్వు చెప్పేది ఏంటో అనేది. ఓన్లీ ఎత్తడం వరకు ఓకే అని వదులుతాడు సిగరెట్, మనీ షాట్ అంతే. గిల్లీ ఆల్బమ్ ఎవరైనా వినకపోతే వినండి గైస్, చాలా బాగుంటుంది. అంతే బాగుంటది బంగారం ఆల్బమ్ కూడా. అవన్నీ నెక్స్ట్ అగైన్ వీ కేమ్ బ్యాక్ టు యువన్ శంకర్ రాజా. థ్యాంక్ యూ సో మచ్ యువన్ శంకర్ రాజా ఫర్ పంజా తర్వాత అజ్ఞాతవాసి. పంజా నేను ఇప్పటికి నాకు పంజా సినిమా ఇష్టం రా. నాకు పంజా సినిమా లాస్ట్లో చెప్పే ఫిలాసఫీ ఉంది చూడు. పంజా సినిమా యూజువల్లీ కమర్షియల్ సినిమాలకు మనం అడ్రినలిన్ తెచ్చుకుంటాం వెళ్ళిపోతాం,
అంతే కదా, దట్ ఈస్ వాట్. పంజా సినిమా ఈజ్ నాట్ అన్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మ్. Yeah. ఇట్ ఈస్ ఏ స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్. అవును, పోనీ స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ ఉందా, అది కూడా నువ్వు ఎటర్నల్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతావు. బట్ నాకు లాస్ట్లో చెప్పేది, నాకు ఆ సినిమాలో కాన్ఫ్లిక్ట్ చాలా ఇష్టం రా. ఒకడు నిన్ను దగ్గర తీసుకుని పెంచాడు, నువ్వు లైఫ్ ఇచ్చాడు. లైఫ్ ఇచ్చాడు, నువ్వు ఆడ వల్ల ఆ స్టేజ్లో ఉన్నావు. ఓకే, వాళ్ళ కొడుకుని నువ్వు చంపేశావు, లాస్ట్లో ఆయన కూడా చంపేశావు. అప్పుడు వాడు చెప్తాడు, నేను ఇప్పుడు దాకా ఇచ్చిన జీవితం, ఇచ్చిన జీవితం 20 ఏళ్ళ 25 ఏళ్ళ జీవితం నీ కింద పని చేయడానికి ఏదో అంటారు, ఇంగ్లీష్లో పదం ఉంటుంది, అది వాడతాడు అనమాట. నేను 20 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా నేను చేసింది, నువ్వు నాకు చిన్నప్పుడు చేసిన దానికే అది చాలా వర్స్ట్ చేశాను నేను నా 25 years ఆఫ్ లైఫ్ ఐ గేవ్ టు యూ బికాజ్ యూ గేవ్ మీ ఏ లైఫ్ అంతే. ఆ డైరెక్టర్ విష్ణువర్ధన్ హిందీలో ఏమైనా సినిమా తీసాడు, షేర్షా తీసాడుగా. షేర్షా తీసాడు కదా. అజ్ఞాతవాసి ఫైనల్లీ వి అరైవ్డ్. అప్పట్లో అంత ఆశించలేదు అప్పుడు. సాంగ్స్ అప్పట్లో అరే గాలివాలు అనుకోమాకండి సార్, అంటే సార్ ఐ డోంట్ నో, బట్ మేమైతే అన్నాం ఏమో మరి ఆయనకు కూడా ఆయన ఊరికే అనేరు కదా. ఏమో నిజంగా నేను అనుకోవడం బట్టి ట్రేడ్కి నచ్చలేదు అనుకోండి, అంటే డిస్ట్రిబ్యూటర్లకి అండ్ చుట్టుపక్కల నాయిస్ కూడా ఉండుంటది. పవన్ కళ్యాణ్ సినిమాలో ఈ సాంగ్స్ ఏంటి, సో ఆయన అందుకని అలా అంటారు. కానీ గ్రౌండ్ రియాలిటీ సార్, పాటలు పిచ్చిగిన్నారు. అరే పొద్దున్న లెగితే అదే పని. అజ్ఞాతవాసి ఈజ్ స్టిల్ అండ్ విల్ ఫర్ ఎవర్ బి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్స్ ఇన్ అనిరుద్ధ్స్ కెరియర్. నీకు ఇంకోటి చెప్పనా, నువ్వు ఆ ట్వీట్లో సరిగ్గా గమనిస్తే హీ మెన్షన్ అబౌట్ భగభోగం అనే, అంటే అగ్రీ విత్ దట్. నన్ను అడిగితే ఆల్బమ్ మొత్తంలో నాకు భగభోగం అనే చాలా ఇష్టం, దాని గురించి ఎక్కువ మాట్లాడుకో. అవును అవును, దట్ పార్ట్ ఐ అగ్రీ. అవును, అరే వాట్ ఏ సాంగ్. నేను ఫస్ట్ టైం నేను ఆల్బంలో వింటున్నప్పుడు కూడా గాలివాలుగా బయటకు వచ్చి రెండే విన్నాను ఎక్కువ. స్టార్టింగ్లో భగభోగం అనే విన్నాను, వదిలేశాను. దాని తర్వాత సినిమాకి వెళ్ళి చూస్తే నాకు ఇంకా గుర్తురా, పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్, ఫైట్ జరుగుతుంటుంది, ఇలా కూర్చుంటాడు మధ్యలో హుడీ వేసుకుని, క్యామోఫ్లాజ్ గ్రీన్ హుడీ వేసుకుని ఇలా కూర్చుంటాడు, అప్పుడు స్టార్ట్ అవుద్ది. వాట్ ఏ సాంగ్, నాకు అలా చూస్తున్నప్పుడు మెంటల్ దొబ్బేసింది. వారణాసి వాట్ ఏ సాంగ్ అసలు, లైక్ అందులో వీణ ఎలిమెంట్ ఉంటుంది, నీకు చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది ఆ సాంగ్. నాకు ఇప్పటికే అనిపిస్తుంది, ఓకే ఈ సాంగ్ డిజర్వ్స్ మోర్ లైక్ అప్రిసియేషన్ అనిపిస్తుంది. ఆ పాట నేను ఎగ్రీ, మిగతాది బట్ యాజ్ అన్ ఆల్బమ్ చాలా మంది, ఎంతమందికి ఇష్టం. బేబీ ఎవరో నీ బేబీ కూడా, అది కూడా చాలా బాగుంటుంది, అది కూడా విన్నాను నేను ఎక్కువ. వాట్ లైక్ నకాష్ అజీజ్ సింగర్, ఆకాష్ అన్నా నకాష్, ఓకే ఓకే ఓకే, నాకు ఆకాష్ అన్నట్టు నకాష్ అజీజ్. ఆ పాటలు చాలా ఇప్పుడు బయటకు వచ్చి చూస్తే, అండ్ గాలివాలు గారు క్లాసిక్స్. నాకు గాలివాలుగా ఎంత నచ్చిందంటే వీడియో సాంగ్ వచ్చాక నేను డిసప్పాయింట్ అయ్యా. యా ట్రూ, చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. ఈవెన్ బయటకు వచ్చి చూస్తే ఈజ్ ఆల్సో లైక్ దట్, ఎందుకంటే సెట్ సాంగ్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు బయటకు వచ్చి చూస్తే లిరిక్స్ లో ఇప్పుడు నువ్వు నకిటికి ఏ వైపు చెప్పి వాట్సాప్ చేస్తా ఇవన్నీ ఉంటాయి. మనం అక్కడ చూస్తే ఇవేమి వీటికేమి యాడ్ చేయట్లే, అబ్బా అనుకున్నాం మనం. చాలా నాకు అజ్ఞాతవాసి, అనిరుద్ధ్స్ ఫస్ట్ అండ్ లైక్ వెరీ వెరీ గుడ్ ఫస్ట్, పర్సనల్లీ వెరీ క్లోజ్. ఓకే, విల్ మూవ్ ఆన్ ఫ్రమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇన్ని సినిమాలు ఉన్నాయి. నేను ఇంకోటి చెప్తా ఇప్పుడు, రాధేశ్యామ్. ఐ అగ్రీ. ఆల్బమ్ పరంగా వస్తే మాత్రం చాలా బాగుంది. నేను ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇస్తా, ఆయన ఎందుకు ఎక్కువ సినిమాలు చేయడు, నేను ఆ స్టేట్మెంట్ గురించి ఇస్తున్నా. జస్టిన్ ప్రభాకరన్ ఈజ్ ఎ గై హూ మేక్స్ songs that are not just for the movie, but for years to go from there. ఇప్పుడు నువ్వు చూడు, నువ్వు డియర్ కామ్రేడ్ తీసుకో, నెక్స్ట్ దాని గురించి మాట్లాడదాం. రాధేశ్యామ్ తీసుకో, 2 సినిమాలో పాటలు నువ్వు తర్వాత కూడా వింటావు. మనం వినలేదు కానీ ఆ సినిమాలో సంచారి అనే పాట ఉంటుంది, సూపర్ ఉంటుంది, సూపర్ లిరిక్స్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. అండ్ నెక్స్ట్ ఇంకో పాట ఉంటుంది, నగుమోము తారలే అనో పాట ఉంటుంది, ఆ పాట చాలా బాగుంటుంది. అండ్ ఇంకా అలాగే ఈ రాతలే ఈజ్ ఏ క్లాసిక్ సాంగ్. నీకు అసలు మొత్తం రాధేశ్యామ్లో బెస్ట్ థింగ్ ఏంటో తెలుసా, రాధేశ్యామ్ బీజిఎం జూక్ బాక్స్ వదిలేడు ఒకసారి, దాన్ని ఏమంటారు, ఓఎస్టీ వదిలేడు, అది పెట్టుకుని వదిలేండి, చాలా బాగుంటుంది. జస్ట్ ఒక ఎక్కువసేపే ఉంటుంది, మొత్తం అన్ని ట్రాక్స్ ఒకదాని తర్వాత వస్తూనే ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి. ఈ సినిమా బాగోక మనకు నచ్చలేదు, వాట్ ఎవర్, మనకి ఎక్కలేదు కానీ చాలా బాగుంటుంది ఓఎస్టీ. అండ్ నాకు ఏమనిపిస్తుంది తెలుసా, దేర్ ఈస్ దిస్ థింగ్ దాట్ నువ్వు నీ వర్క్ ఎంత బాగా చేసినా సరే
నువ్వు కాంట్రిబ్యూట్ చేసిన సినిమాలు ఆడకపోతే నీకు కూడా వర్క్ రాకపోవచ్చు అనేది ఒకటి నాకు జస్టిన్ ప్రభాకరన్ చూసి అనిపిస్తూ ఉంటుంది. అసలు అందులో అరే ఈ రాతలే సాంగ్ వాళ్ళు ఆ సాంగ్ మార్కెటింగ్ ఆ సినిమాకి. అండ్ ఆ లిరికల్ సాంగ్ కూడా కొత్తగా ట్రై చేశారు. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా ఎక్సలెంట్ లిరికల్. అసలు యాక్చువల్లీ జస్టిన్ ప్రభాకరన్ కి చాలా పాటలు ఇవ్వచ్చు, చాలా సినిమాలు ఇవ్వచ్చు. మెయిన్లీ లవ్ స్టోరీస్ అయితే జస్టిన్ ప్రభాకరన్ పెట్టచ్చు. అందులో దట్ ఐకానిక్ షాట్ చున్నీతో ఇలా లాగి ట్రైన్లో అక్కడ మ్యూజిక్ ఉంటుంది, అక్కడ బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంటే నీకు బేసికల్లీ మనం ఇది మాట్లాడుకున్నాం చాలాసార్లు. లవ్ స్టోరీలో ఫీల్ చాలా ఇంపార్టెంట్, మూమెంట్స్ చాలా ఇంపార్టెంట్, వీటన్నిటికన్నా మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. అవును, ఆ సినిమాలో మ్యూజిక్ ఉంటుంది. అవును, మూమెంట్ ఫీల్ ఒకటి రెండు ఉంటాయి ఎతికితే. సో రాధేశ్యామ్ ఇస్ ఏ నార్మల్ ఫిలిం. నాకు ఇప్పుడు ఎలా వాడుతున్నారంటే రాధేశ్యామ్ మ్యూజిక్ని, మొన్న రీసెంట్గా ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్ అయింది కదా, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఈ యాంగర్ టేల్స్లో వెంకటేష్ మహాదేవ్ షాట్ ఉంటుంది, సుహాస్ చూస్తూ ఉంటే థియేటర్ బయటకు వచ్చి పడిపోతాడు వెంకటేష్ ఇది పెట్టి ఈ బౌలింగ్ ఇంకో 13 మ్యాచ్లు చూడాలంట. నిన్న ఒకటి చూసా, అమ్మా అంత మంచి ముంబై దాంట్లోనే 220 కొడితే నెక్స్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్తో ఈసారి 300 ఫిక్స్ అంట. కేకేఆర్ వాళ్ళ బౌలింగ్ అలాగే ఉందిలే, మేము కొడతాం వాళ్ళని. నీకు దారిలో గుర్తొచ్చింది కదా నేను ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అని. ఏం కాదు, నేను నిన్న అభిగడ్తో కూడా మాట్లాడాను నేను అది. సో యా, అలాగా రాధేశ్యామ్ జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అలా వాడుతున్నారు. కానీ అందులో ఇంకో పాట రిలీజ్ చేయలే, నీవే నీవే అనే పాట ఉంటుంది, బాల్ రూమ్. నీవే నీవే అగైన్ లైక్ గుడ్. నెక్స్ట్ నౌ లెట్స్ మూవ్ ఆన్ టు డియర్ కామ్రేడ్. అరే డియర్ కామ్రేడ్ ఆల్బమ్ నాకు మెయిన్లీ ఫస్ట్ నేను ఎక్కించుకుందా టైటిల్ సాంగ్. బికాజ్ ఫర్ ద ఫస్ట్ టైం 4 రాష్ట్రాల్లో 4 డిఫరెంట్ హీరోస్తో పాడిచ్చిన పాట అది. తమిళ్లో విజయ్ సేతుపతి డీక్యూ పాడాడు. సినిమా క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ నాట్ టు మార్కెట్ ప్రొడక్ట్. రాంగ్ మార్కెటింగ్, టార్గెట్ ప్లేస్. నాట్ టు మార్కెట్ కూడా కాదురా, చాలా బాగా మార్కెట్ చేశారు. కానీ గుడ్ మార్కెటింగ్, స్టఫ్ మార్కెట్ చేయలే. వెరీ గుడ్ మార్కెటింగ్, బట్ సినిమా కూడా వెరీ గుడ్. అదే అంటున్నాను నీకు. నువ్వు కూడా ఉండే కదా, కొంచెం వర్క్డ్ ఫర్ దట్ ఫిలిం. కొంచెం అప్పట్లో నేను చేసిన పని ఏంటనుకుంటున్నావు, చైనా యాప్లు ఉండే కదా, చెప్తాగు మోజ్ కాదు, వివో, షేర్ చాట్, టిక్టాక్, ఏముండి 4-5 యాప్లు. వాటికి హీరో హీరోయిన్ ఫిలిం ఆరేడుండి అకౌంట్లు. వాటిలన్నిటిలో 1 month ఇంటర్న్షిప్ చేశా, పోస్ట్లు వేసేటోండి అనమాట. నేను అప్పుడు టిక్టాక్ యొక్క రచ్చ చూసా. టిక్టాక్లో విజయ్ దేవరకొండ అకౌంట్లో ఫస్ట్ ఆల్రెడీ ఒక రీల్ ఉంది, ఆల్రెడీ అకౌంట్ ఉంది, అదేం కొత్తది కాదు. దాని తర్వాత విజయ్ దేవరకొండ ఒక వీడియో చేశాడు, హలో టిక్టాక్ దిస్ ఇస్ విజయ్ దేవరకొండ అని చెప్పేసి, డియర్ కామ్రేడ్ మ్యూజిక్ ఫెస్టివల్ వస్తుంది వాట్ ఎవర్ అని చెప్పాడు. అప్పట్లో 120 million ఏంటి వ్యూసా? నేను దేంట్రా అనుకున్నా. నేను ఫోన్ నిజంగా పనిచేసేది కాదు. నేను కొన్ని అయితే విజయ్ దేవరకొండకి వచ్చి డిఎంలు చూసాడు నువ్వు. టిక్టాక్ లో డిఎంలు రావు. బీ లైక్ ఏ కామ్రేడ్ సాంగ్ ఉంటుంది కదా, నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది, భలే ఉంటుంది. కానీ ఆల్మోస్ట్ ఎస్ఆర్హెచ్ సాంగ్ పాడేసాం మనం, సన్ రైజర్స్. అందులో దాని తర్వాత ఎటుపోకే సాంగ్ అన్ని లాస్ట్ లో ఎటుపోనే, సారీ ఎటుపోనే ఒకటి, అండ్ ఇంకొకటి ఆ పాట ఉంటది, గడిచిన కాలం అదే గాయం. అది ఎటుపోనే కాదు, ఎటుపోనే వేరు, ఈ పాట వేరు. 2 పాటలు ఉంటాయి, 2 పాటలు సూపర్ ఉంటాయి. బట్ నాకు సినిమా కూడా చాలా ఇష్టం రా. బట్ ఏంటంటే సినిమా నాకు ఇంకా గుర్తు, నేను ఫస్ట్ టైం ఆ సినిమా థియేటర్లో చూస్తున్నప్పుడు జనాలు పేషెన్స్ టెస్ట్, ఓ కలలా కదలా సినిమా జనాలు పేషెన్స్ టెస్ట్ అయితే, కొట్టు నువ్వెళ్ళి కుట్టి ఆడేళ్ళు కుట్టి లేకపోతే ఏదో ఎప్పుడొకటి కొట్టండి, ఏంటిది ఎంతసేపు అటెన్షన్ స్పాన్ అనేది తగ్గిపోతుందేమో, అంత టైం లేదేమో. అదంతా కూడా కాదు, విజయ్ దేవరకొండ నుంచి వేరే సినిమా ఎక్స్పెక్ట్ చేశారు యాక్చువల్లీ. ఇట్ ఈస్ వెరీ సింపుల్. అండ్ ఆల్సో నాకు ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే, డియర్ కామ్రేడ్ అనే సినిమా ఇది కొంచెం అతి చేసినట్టు ఉంటుంది, కానీ ఇది నా పర్సనల్ ఒపీనియన్. అదేంటంటే, డియర్ కామ్రేడ్ అనే సినిమా నీకు బాగా కనెక్ట్ అవ్వాలంటే నువ్వు లైఫ్లో కొన్ని చూసి ఉండాలి.
నేను విమెన్ సైడ్ నుంచి చెప్పట్లే, విమెన్ సైడ్ నుంచి డెఫినెట్లీ అది ట్రిగరింగ్ ఫర్ దెమ్, నో వన్ షుడ్. నో వన్ షుడ్ అండర్గో దట్. బట్ ఈవెన్ ఫర్ మెన్ యా నువ్వు లైఫ్ లో కొన్ని ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలి, లేకపోతే నువ్వు చెప్పినట్టు సాంగ్ రాకపోవాలి, అప్పుడు బాగా కనెక్ట్ అవుతావు. నీకు కొన్ని పాయింట్స్ లోకి వెళ్తే కానీ అర్థం కావు. అప్పుడు నీకు ఎవడొచ్చినా వచ్చి అరే ఈ మధ్యన బిర్యానీలు ఎక్కువ తింటున్నారా, గ్యాస్ పట్టేసింది అంటే డబ్బున్న వాళ్ళు ప్రాబ్లం వస్తారా అనిపిస్తాయి నీకు. తినకు బిర్యానీ ఎక్కువ తినకు, అప్పుడు గ్యాస్ పట్టదు. ఏం ప్రాబ్లం ఇది? ఇది ప్రాపర్ సఫరింగ్ ఫ్రమ్ సక్సెస్. ఇది ఇంకా అంటే ఏమో ఐ మైట్ బి రాంగ్ హియర్, బట్ కొన్ని ఉంటాయి రా ప్రాబ్లమ్స్ వేర్ ఐ కెనాట్ రిలేట్ ఎట్ ఆల్. ఐ డోంట్ వాంట్ టు రిలేట్ ఆల్సో. జర్మన్ కార్ కొనేసాను, మైలేజ్ రావట్లేదు. ఎందుకు కొన్నావు? నువ్వు నీకు తెలిసే కొన్నావు కదా నువ్వు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జర్మన్ కార్ కొన్నావంటే ఓకే, యూ హ్యావ్ లైక్ గుడ్ లైక్ ఎగ్జాంపుల్ ఏంట్రా? నేను చెప్తున్నాను కదా, వెరీ వర్స్ట్ అనాలజీలు తీస్తా నేను. ఏంటి ఐ డోంట్ వాంట్ టు ఎవర్ రిలేట్ టు సచ్. మై గాడ్. కానీ అదే కమింగ్ బ్యాక్ టు డియర్ కామ్రేడ్ ఆల్సో, నేను ఏం చెప్పాలనుకున్నానంటే కొంచెం సంకనాకపోతే ఇంకా బాగా కనెక్ట్ అవుతావు ఆ సినిమాకి. అంటే కనెక్ట్ అవ్వడానికి సంకనాకపోతే అది అలా కాదు, ఒకవేళ సంకనాకపోతే సినిమా చూడండి, కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కొత్త పర్స్పెక్టివ్ ఇద్దరు. ఇప్పుడు టాకింగ్ ఆఫ్ సంకనాకపోవడం, బ్రహ్మోత్సవం. ఓ మై గాడ్, దట్ ఇస్ డిఫరెంట్. నాకు ఇప్పటికీ బ్రహ్మోత్సవం ఆల్బమ్ నేను ఇప్పటికీ వింటా. మెయిన్లీ అందరూ ట్రోల్ చేసే సాంగ్ చూస్తావా? ఐ డోంట్ మైండ్ రా. ఓ ఇద్దరు సూపర్ ఉంటారా. మహేష్ బాబు బీబీఏ ఫస్ట్ ఇయర్ బెంగళూరులో చదువుతున్నాడు క్రైస్ట్ యూనివర్సిటీలో అంటే నమ్మేస్తాం అసలు. ఫస్ట్ ఇయర్ కాదు, థర్డ్ ఇయర్. సార్ ఓకే బ్రో, 2 years తేడా ఉంది, ఏముంది రే. నేను చెప్తున్నాను, శ్రీకాంత్ అడ్డల సినిమాల్లో అందరూ బాగుంటారు రా, నిజం చెప్తున్నాను. ఐఎమ్ నాట్ జోకింగ్. చాలా మందికి జోకింగ్ అనిపించచ్చు. నేను ఇప్పుడు ఎవరైనా వచ్చి నీ గిల్టీ ప్లెజర్ అంటే నేను ఒప్పుకోను. దే ఆర్ గుడ్ సాంగ్స్. కానీ సినిమా ఎంతలా డిసప్పాయింట్ చేసిందంటే జనాలు లెఫ్ట్ లెగ్ తో తిన్నారు. వి డోంట్ వాంట్ టు రిమెంబర్ ఎనీథింగ్ అబౌట్ దట్. వద్దు అంత. ఆ రోజు మనం అందరం సాయిబాబా ప్రవచనాలకు వెళ్ళాం. ఫీల్స్ అందులో ఈ పాట ఉంటది, పైన పచ్చళ్ళు పడతా ఉంటారు, అది కొంచెం రియలిస్టిక్ గా ఉండదు, కానీ రిచ్ ఇంట్లో పచ్చళ్ళు ఈ క్షణం అన్నది నిజమే అయితే. ఆ సాంగ్ నువ్వు ఆ సాంగ్ చూడొచ్చు. అమ్మో చాలా బాగుంటది రా. అరే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, బ్రహ్మోత్సవం ఆల్బమ్ ఈజ్ వెరీ గుడ్ ఆల్బమ్. మిక్కీ జే మేయర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. గో వాచ్, లిజన్, గో అగైన్. ఇంకొకసారి వెళ్ళానండి మొత్తం. సరే బ్రహ్మోత్సవం సినిమా ఇట్స్ పాస్ట్ ఈస్ పాస్ట్, అదంతా పక్కన పెట్టేసి ఆల్బమ్ ఏనండి. ఎస్. అండ్ నవ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఎ సెట్ ఆఫ్ ఫిలిమ్స్. ఈ ఫిలిమ్స్ ఫ్లాప్ అయినాయి పక్కన పెట్టేస్తే నా చైల్డ్హుడ్లో ఒక వెరీ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. థ్యాంక్స్ టు మంచు మనోజ్ అన్న, థ్యాంక్స్ టు అచ్చు రాజమణి. ఫస్ట్ ఫిలిం నేను మీకు తెలుసా, నేను మీకు తెలుసా థియేటర్లో చాలా మంచి సాంగ్, మంచి ఆల్బమ్. ఇంకోటి అది రీమిక్స్ ఉంటది కదా, అదే మనకి చింతకాయల రవి శౌర్యం టికెట్లు దొరకపోతే దానికి వెళ్ళాం. నేను ఆ సినిమాకి వెళ్ళి కూర్చున్నాను. నేను ఇంకా చింతకాయల రావు పడుతుంది అనుకుంటున్నా. ట్రైలర్ అంటే ఎంత పెద్దసేపు ఉంది, ఎంత ఎక్కువ ఉంది డాడీ అంటే మనం మనోజ్ సినిమాకి వచ్చాను అన్నారు. ఇదేంటి చింతకాయల రావు అన్నారు కదా. అందులో సినిమా అయిపోయిన తర్వాత నీకు నాకు ఒకటే గుర్తుంది, ఆ సినిమాలో టయోటా ఇనోవా అని చెప్పుకొడితే చెయ్యిపోద్ది. ఇంకోటి ఫర్ ద ఫస్ట్ టైం అర్మానీ అనే బ్రాండ్ నాకు ఆ సినిమా వాళ్ళు తెలిసింది. ఎందుకంటే బ్రహ్మానందం క్యారెక్టర్ పేరు బర్మానీ. ఓకే. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ చాలా ఇష్టం. స్నేహ వాళ్ళది, మంచు మనోజ్ది కొంచెం క్రేజీగా ఉంటది, బాగుంటది ఆ సినిమా. గుడ్ సినిమా. మనోజ్ అన్న అలాంటి క్రేజీ మేజీ స్టఫ్ అంతా చేసేటోడు. ఎస్. అలాగే నేను ఇంకో సినిమా చెప్తా. ఇప్పుడు మళ్ళీ యువన్ శంకర్ రాజా దగ్గరికి వచ్చాను నేను. మిస్టర్ నోకియా ఆర్ వాట్ ఎవర్. మిస్టర్ నోకియా పాటలు మొన్న స్టార్ సినిమాలో కూడా ఒక పాట పాడాడుగా. ఎగ్జాక్ట్లీ. మిస్టర్ నోకియా పాటలు నేను, శశాంక్ గాడు, హేమంత్ గాడు, మా బ్యాచ్ చిన్నంత ఎవడి నుండి ఎన్నిసార్లు విన్నామంటే నిజంగా ఆ టైంలో నేను కొంచెం బ్యాడ్ కూడా ఫీల్ అయ్యా. ఏంటంటే ఆ పాట ఉంటది, ఒకే ఒక జీవితం. నేను ఫీల్ అవ్వలేకపోతున్నా, బ్యాడ్ ఫీల్ అవ్వలేకపోతున్నా. సంఘానికి పలుకున్న అర్థం అవ్వాలంటే అదే కదా, సేమ్ జోన్. నేను అప్పుడు మీ అమ్మ 9th క్లాస్ 10th క్లాస్ చదువుకునేవాడికి బాధలే ఉంటాయి లైఫ్ లో. అమ్మ క్రికెట్ పంపట్లేదు, ఇయే కదా ఉంటాయి. వాడేమో నువ్వెవరు నేనెవరు రాసినదెవరు మన కథలు అంటాడు. ఇంకా నేనేం రాయలేదు రా కథలు. సో నాకేం అర్థం కావట్లేదు. బట్ స్టిల్
మ్యాడెస్ట్ సాంగ్. అసలు వన్ ఆఫ్ ది క్లాసిక్స్ ఆ పాట. నెక్స్ట్ నెక్స్ట్ లెట్స్ గెట్ ఇంటూ పోటుగాడు మ్యాన్. yes బుజ్జి పిల్ల తెల్ల పిల్ల ఐ లవ్ యూ అమ్మో పిల్ల. అమ్మో పోటుగాడు. క్రేజీ. అది కూడా ఆ బుజ్జిగాడు అదే ఆ బుజ్జి పిల్ల సినిమా పాటది మేకింగ్ వీడియో ఎస్ అన్నట్టు ఒకటి ఉంటది. సంథింగ్ లైక్ ఏ లిరికల్ సంథింగ్ లైక్ మేకింగ్ వీడియో నేను ఫస్ట్ టైం అచ్చు రాజమన్ అందులో చూసి అందులో అచ్చు రాజమన్ ఖాళీ కాలు రూపాయి ఉంటది. దాంతో మనోజ్ అన్నేమో టేవ్ టెవ్ టెవ్ టేవ్ అని ఆడుకుంటూ ఉంటాడు. వన్ ఆఫ్ ది బెస్ట్ వాట్ ఎవర్ దట్ ఈస్ లిరికల్ వీడియోస్ మేబీ ఆర్ లిరికల్ వీడియో ఆర్ మేకింగ్ వీడియోస్ బెస్ట్ బ్యూటిఫుల్. అది నాకు తెలిసి ఫర్ ద ఫస్ట్ టైం ఎడిట్ అలాగా కొంచెం yes అన్కన్వెన్షనల్ గా చేసి Yes. సాంగ్ యూట్యూబ్ వదిలేరు అప్పుడు. yes నెక్స్ట్ దెర్ ఇస్ వన్ మోర్ ఫిలిం. నో లెట్స్ గో టు దిస్ హీరో జూనియర్ ఎన్టీఆర్. యా శక్తి. శక్తి శక్తిలో పాటలు కూడా చాలా బాగుంటాయి. సూపర్ ఉంటాయి. మణిశర్మ శక్తి యా మణిశర్మ అనుకుంటా. యా అనుకుంటా కదా ఆయనే. అందులో ప్రేమదేశం ఎవరని రూల్స్ లాడ్ ఆఫ్ ప్లేలిస్ట్ టిల్ టుడే. శక్తిలో నాకు తాలియా తాలియా సాంగ్ చాలా ఇష్టం. ఇష్టమా నీకు? బాగుంటది. జాతర నమ్మటే భలే ఉంటది. నేను భలే ఉంటది. ప్రేమదేశపు యువరాణి పాట ఇంకా కొంచెం ఫ్యాన్స్ కానీ మనకు కానీ ఇంకొంచెం ఎక్కువ ఎందుకు గుర్తుందంటే అదే టైంలో తారక్ కన్న పెళ్ళి అవడం, తారక్ కన్న పెళ్లి వీడియోలు అన్నిట్లోనే అందులో మ్యూజిక్ వచ్చేది. కానీ చాలా బాగుంటది ఆ పాట. మెలడీ. అందుకే మెలడీ బ్రహ్మ మణిశర్మ అంటారు అనుకుంటా. రాయి రాయి రాబోయి. అమ్మో చాలా ఇంకా నిన్నటికి వెళ్తూనే ఉంటాడు. ఇంకా లెట్స్ టాక్ అబౌట్ దిస్ ఫిలిం. మనం ముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈ సినిమా గురించి. సినిమా అసలు ఎవరికి గుర్తుండే అసలు వద్దనుకుంటారు. శివం. ఓ మై గాడ్. శివం. రామ్ హీరో రామ్ వచ్చి ఒక ఇంటర్వ్యూలో నీకు ఏదైనా సినిమా జరుగుతున్నప్పుడే మధ్యదారిలో అర్థమైపోయిందా అది ఇది అంటే యా సెకండ్ షెడ్యూల్లోనే అర్థమైపోయింది నాకు, అదే శివం అంటాడు. శివం పాటలు ఉంటాయి guys. శివం ఫ్లాష్ బ్యాక్ లో రామ్ హెయిర్ స్టైల్. నీకు అంత గుర్తుంది ఆ సినిమా? చూడు ఒకసారి. అది చూస్ టు ఫర్గెట్ దట్ ఫిలిం. అసలు అందమైన లోకం సాంగ్ ఎన్ని పాటలు. శివం పాటలు అన్నీ బాగుంటాయి. అన్ని అనార్కలి. డిఎస్పి కొంచెం వేరే జోన్ లోకి వెళ్ళి కొట్టాడు ఆ సినిమాకి. గుండె ఆగిపోతాందే అన్న పాట ఉంటది. సూపర్ ఉంటాయి పాటలు. ఎవరైనా మిస్ అయితే మాత్రం తప్పకుండా శివం పాటలేనండి. శివం లాగే ఇంకో సినిమా ఉంటది. ఆ సినిమా పేరు దడ. సినిమా ఎవరికి గుర్తులేదు, పాటలు మాత్రం అందరికీ గుర్తున్నాయి. సినిమా గుర్తుంది. ఆ పాట దివాని దీపాని కూడా గుర్తుంటది చాలా మంది. గాడెస్ కాజల్ అగర్వాల్. చిన్నోడా లైక్ వెరీ గుడ్. భూమి గుండ్రంగా అనే పాట ఉంటది. అందులో లిరిక్స్ క్రేజీ ఉంటాయి. దివాలి దీపాని. అది దివాళీకి చాలా మంది స్టోరీలు పెడతారు. సో యా వెరీ గుడ్ సాంగ్. నాకు భలే ఇష్టం. సిద్ధార్థ్ సినిమాలు మాట్లాడుకున్నాం. సిద్ధార్థ్ ఇంకా కొన్ని సినిమాలు ఉంటాయి. చుక్కల్లో చంద్రుడు ఓకే, చుక్కల్లో చంద్రుడు ఇవన్నీ ఓకే కొంచెం గుర్తున్నాయి. కానీ 180 అనే సినిమా ఉంటది. ఇందులో వయసుక రాదు అనే పాట ఉంటది. నీ మాటలో అది కాదు 180 సినిమా. మనోడు క్యాన్సర్, మన రేస్ లో చచ్చిపోతాడు. సో ఏం చేస్తాడు, హీరో క్యాన్సర్ తగ్గుద్దా ఇంకా పెరుగుతాను. సినిమా సంకనాగిపోద్ది. నెక్స్ట్ సిద్ధార్థది అనగనగా ఒక ధీరుడు. డిస్నీ ప్రొడ్యూస్ చేసి ఫస్ట్ అండ్ లాస్ట్ ఫిలిం. ఆయన పేరేంటి, రాఘవేంద్రరావు గారు కొడుకు డైరెక్ట్ చేసిన సినిమా. ఆయన ఇంకోటి చేశారు వర్ణ. ఇదిరా సైజ్ 0 చేసింది ఎవరు? వర్ణ శలరాఘవన్ సైజ్ 0. కానీ అనగనగా ధీరుడు సినిమాలో నీకు తెలుసు కదా, అప్పట్లో అదొక మిరాకిల్. ఒక్కొక్కరు ఒక సాంగ్ కొట్టారు. సలీం సులేమాన్, కీరవాణి గారు, ఎవరెవరో అందరూ. నిన్ను చూడని నీకు కష్టపడ్డారు కదా. మిరపకాయ అనగనగా ధీరుడు ఒకే రోజు రిలీజ్ అయింది, ఒకే వీకెండ్ రిలీజ్ అయింది. మిరపకాయ ఇస్ హిట్. కానీ అనగనగా ధీరుడు క్రేజీ పాటలు, క్రేజీ. ఇంకొక సినిమా ఉంటదిరా సిద్ధార్థ్ సినిమా, చాలా బాగుంది సినిమా అనుకున్నాం. సాంగ్ ఉంటది అదేనా? అది కాదు, అట్లీస్ట్ డబ్బింగ్. ఇది కూడా ఇది తెలుగులో ప్రాపర్ గా రిలీజ్ అయిన సినిమా. ఓకే. ఆ సినిమా పేరు లవ్ ఫెయిల్యూర్. అందులో పాట ప్రొడ్యూసర్ థ్యాంక్స్ టు తమనన్నయ్య.
ఎస్ ఓ సిద్ధార్థ్ ప్రొడ్యూసర్ సిద్ధార్థ్ ప్రొడ్యూసర్. అమనన్న ఇంత సారే అనో పాట ఉంటది, యా 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 చాలా చాలా బాగుంటది. అందులో హీరో వాళ్ళ డాడీ అనిరుద్ధ రియల్ లైఫ్ డాడీ. ఓ అనిరుద్ధ రవిచంద్ర రియల్ లైఫ్ డాడీ. ఇంత సారే అనో పాట ఉంటది, లవ్ ఫెయిల్యూర్, మేము లవ్ ఫెయిల్యూర్ అనో పాట ఉంటది. చాలా బాగుంటాయి పాటలు. నేను ఇంకో సినిమా చెప్తా ఇప్పుడు, కొంచెం అవుట్ రైట్ అంటే జనాలకు నచ్చలేదు ఈ సినిమా. వి సినిమా పేరు, బట్ ఆ సినిమా బిజినెస్ చేసింది మోహన్ కృష్ణ. ఒక మంచి చెప్తారా, దెర్ ఇస్ నో మెట్రిక్ పాయింట్ చెప్తారైనా దానికి కంబ్యాక్ ఉండదు. ఆయన ఏమంటారు, సినిమా డబ్బులు వచ్చినాయి ప్రొడ్యూసర్కి అండ్ సినిమా ఎక్కువ చూసారు, అందరూ చూసారు సినిమా. సినిమా నచ్చలేదు అనే దానికి, ఎంతమంది నచ్చింది ఎంతమంది నచ్చలేదు అనే దానికి మెట్రిక్ లేదు. ఇట్ ఈస్ అగైన్ సబ్జెక్ట్, ఇట్ ఈస్ జస్ట్ లైక్ బిగ్ బాస్ ఓట్స్ వచ్చినాయి అంతే. అది డిస్క్లోజ్ చేయరు కదా, అంతే కదా, డిస్క్లోజ్ చేయరు. ఒకటి చెయ్యాలి ఇప్పుడు పోనీ మంచిది, ఇంకా మంచిది ఇస్తా, ఆస్కార్ రా. ఇప్పుడు ఆస్కార్ ఓట్లు పడతాయి కానీ అకాడమీ రిలీజ్ చేయదు బయటికి. ఇప్పుడు దాన్ని వీతో కంపేర్ చేస్తున్నావు నువ్వు, చిన్నగా వద్దు. ఆస్కార్ మీతో పని చేయి, ఎనాలజీలు ఇవ్వడం మానే. సో మనసు మరి మత్తుగా సాంగ్ ఉంటది, వెరీ వెరీ గుడ్ సాంగ్. ఇంకో పాట చెప్పురా. పబ్ లో సాంగ్ ఉంటది, ఏది పాట చెప్పు. నా పాటలు నాకు మంచి సినిమాల్లో గుర్తుండవరా. ఒక పాట బాగుంటది, ఇంకోటి బాగుంటదిరా, 2 పాటలు బాగుంటాయి ఆ సినిమాలో. కరెక్టే. అరే మీకు ఫీలింగ్ ఉంటుందా, మీకు ఒక పాట ఇష్టం కానీ టైంకి గుర్తురాదు. కరెక్ట్ గా అదే టైంకి వేరే వాడు ఇంకో పాట పాడుతుంటే వాడి మీద కోపం వస్తుంది. వస్తున్నా వచ్చేస్తున్నారా, వస్తున్నా వచ్చేస్తున్నా. అండ్ ఐ విల్ టెల్ వన్ మోర్ లైక్ చాలా మందికి ఇష్టం కానీ అప్పుడులో ఆడలేదు. దట్ ఈస్ దరువు. ఉసుములారస యో యో. ఆ పాట ఒకటి, రాజులా మహారాజులా ఎహనాలా బ్రతకాలిరా మాసే. విజయ్ ఆంటనీ మ్యూజిక్. ఎస్, ఉసుములారస సాంగ్ చాలా ఇష్టం. ఆ రాజులా మహారాజులా అనేది అక్కడ తమిళ్లో విజయ్ ఆంటనీస్ ఐకానిక్ సాంగ్ అంటది. అవునా, తెలుగులో వాడాడన్న అది. అలాగే మహాత్మా అనే సినిమాలో కూడా విజయ్ ఆంటనీ మ్యూజిక్. అవును, ఆ పాటలు బాగుంటాయి. అందుకే అందులో నీలపూరి గాజులు మహాత్మా వాజ్ హిట్లే. ఐ థింక్ శ్రీకాంత్ గారికి 100th ఫిలిం అండ్ అది తెలిసి లాస్ట్ అదే. ఇంకా నువ్వు ఇందాక దరువు అన్నావు కదా, రవన్నది ఇంకో సినిమా ఉంటది. రవన్న బోల్డ్ ఉన్నాయి. సార్ వచ్చారు. ఎస్, ప్రాపర్ ఎగ్జాంపుల్ సినిమా రాడ్. రవన్నకు అప్పట్లో 6 ఫ్లాప్స్ అనుకుంటా. అందులో ఈ దరువు ఒకటి, సార్ వచ్చారు ఒకటి, వీరా మంచి సినిమా, అంటే వాచబుల్ ఫిలిమ్స్. సార్ వచ్చారు చూడలేం. సార్ వచ్చారు నాకు ఇష్టం, నాకు ఆ ట్విస్ట్ ఇష్టం రా. వాడు అప్పుడు దాకా స్టోరీ చెప్పి ఇదంతా సొల్లంటాడు. ఎర్రాని బుగ్గలు ఉన్న కుర్రాని చిన్నది, అది కూడా కాబోయేవాణ్ణి నేను కన్ఫర్మ్ చేసింది డిఎస్పి. అందులో సాంగ్స్ కూడా. యాక్చువల్లీ మేము చాలా రాసుకున్నాం గైస్, అందులో కొన్నే మాకు ఎలా మేనేజ్ చేస్తున్నాం. కానీ ఈ సినిమా గురించి అయితే మాట్లాడాలరా. ఇది నేను జస్ట్ ఇలా చూస్తూ మూవీస్, ఆల్బమ్ సూపర్ హిట్, మూవీస్ దట్ డిడ్ంట్ వర్క్ వెల్, అది ఇది అంటే ఆబ్వియస్లీ రెడిట్ కొన్ని థ్రెడ్స్ వస్తూ ఉంటాయి. రెడిట్ కూడా చూస్తున్నా. అందులో ఒకరు ఈ సినిమా పేరు చెప్పారు. ఈ సినిమా పేరు చెప్పిన తర్వాత దానికి కమెంట్లు వచ్చినాయి. కమెంట్లు ఏంటంటే, చేసిన ఒకే ఒక మంచి సినిమా, దాన్ని కూడా ఫ్లాప్ అంటారు ఏంటారు లబ్బేసి అని. హలో. Sadly, that is fact. ఆ సినిమా it deserved to be a hit, it deserved to be like appreciated, it deserved to be celebrated. And definition and of then Dil Raju sir had other plans to bring in MCA with in the same weekend. And sadly థియేటర్స్ లో అంత వర్క్ అవ్వలేదు. కానీ ఆ సినిమా పాటలు సూపర్ ఉంటాయి, సినిమా లుక్ సూపర్ ఉంటది, సినిమాలో ఫీల్ ఉంటది, బాగుంటది సినిమా. రమ్యకృష్ణ గారు బాగా చేస్తారు, అఖిలన్న బాగుంటది. అఖిలన్న క్యారెక్టర్ గానీ ఆ లాంగింగ్ అనేది చాలా నీట్ గా కన్వే చేస్తాడు. కళ్యాణి ప్రియదర్శన్ డస్ డెబ్యూ. ఇప్పుడు అందులో చాలా ఉంటారు వాడు స్టంట్లు, దట్ వర్క్డ్ అవుట్ ఆ ఫోన్ ది దట్ థింగ్ అదంతా. హలో అని దాని పేరు విక్రమ్ కే కుమార్ ఈజ్ మెంటల్ మాస్. ఆయన లైక్ చాలా సినిమాలు ఉంటాయి విక్రమ్ కే కుమార్ మెంటల్ మాస్. హలో చాలా బాగుంటదిరా. నాకు అప్పట్లో చూసి హలో హిట్ అనేసుకున్నాను, తర్వాత వెళ్ళిన తర్వాత హలో కాదు ఎంసీ హిట్. ఇది మనం చూసాం థియేటర్ లో. నేను 2 ఎంసీ అంత హిట్ అవ్వలేదు, అంటే ఎంసీఏ నాకు అంత నచ్చలేదు. అలా చెప్పు. ఎంసీఏ నాకు అంత నచ్చలేదు, తర్వాత రిలీజ్ అయ్యా. తర్వాత చూస్తే నానీస్ ఏ సినిమా హైయెస్ట్ గా రాశారు, మొన్నటి దాకా కూడా నానీస్ హైయెస్ట్ గా రాశారు.
కానీ హలో సాంగ్స్ చాలా బాగుంటాయి. హలో చాలా బాగుంటాయి. అనూప్ రూబెన్స్ అగైన్, అనూప్ రూబెన్స్ బ్రో కేమ్, బ్రో రూల్డ్, బ్రో లెఫ్ట్. అంతే కదా, బ్రో బట్ నాకు ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే అనూప్ రూబెన్స్ విషయంలో, అనూప్ రూబెన్స్ అక్కినేని యాక్టర్స్ కి, అక్కినేని ఫ్యామిలీకి మ్యూజిక్ కొట్టడానికి ఇండస్ట్రీకి వచ్చారేమో అన్నట్టు. మనం అనే సినిమా కొట్టడానికి వచ్చారేమో అన్నట్టు ఉంటది. హలో కూడా చాలా బాగుంటుంది. అవును, చాలా చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి పాటలు. నేను ఇంకో సినిమా పేరు చెప్తా, ఇది ప్రాపర్ కమర్షియల్ సినిమా, అందులో పాటలు చాలా బాగుంటాయి. సినిమా వర్కౌట్ అవ్వలేదు, సర్దార్ గబ్బర్ సింగ్. అందులో పాటలు కూడా నీకు ఓ పిల్ల సుబా అదొకటి, మళ్ళీ నీ చేపకల్లు అది కూడా బాగుంటది సాంగ్. ఇంకొకటి ఆడేవడన్నా ఈడేవడన్నా బిట్ సాంగ్. ఇంకొకటి మళ్ళీ ఐటమ్ సాంగ్ రా, తోబా 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 తోబా, అవన్నీ బాగుంటాయి. వెరీ గుడ్ ఆల్బమ్. అండ్ దేర్ ఇస్ వన్ ఫిలిం, ఇది ఎవరికి తెలియదు, నేను నువ్వే చెప్తూ ఉంటాం. హీరో కూడా మర్చిపోయాడు సినిమా. అలియాస్ జానకి హీరోయిన్ వచ్చి మన ఏంజల్ అక్క. ఈ నగరానికి ఏమైందిలో ఏంజల్ అక్క ఉంటది, షీఈస్ హీరోయిన్ ఇన్ అలియాస్ జానకి. అనీషా ఆంబ్రోస్ అనుకుంటా. శ్రవణ్ భరద్వాజ్, వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ అవర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. చాలా బాగుంటాయి అందులో సాంగ్స్. ఇంకా మోస్ట్లీ కవర్ చేసాం. ఇంకోటి చెప్పేద్దాం, ఇంకేముంది, పవన్ కళ్యాణ్ సినిమాల్లో మనం ఒకటి మర్చిపోయాం, కొమరం పులి. ఏఆర్ రెహమాన్ కొమరం పులి రా, ఇందాక మర్చిపోయి గుర్తొచ్చింది, మళ్ళీ చెప్దామా సర్లే అని. కొమరం పులి కొమరం పుల్లికి నాకు మంచి స్టోరీ ఉంటదిరా. అగైన్ మన త్రినదాల ఇంట్లో సమ్మర్ హాలిడేస్ ఏదో అనుకుంటా, ఎవరితో జరుగుతున్నాడు ఏదో సమ్ ఈవెంట్, కొన్ని పాటలే డౌన్లోడెడ్ ఉండేవి, అవే రిపీట్స్ లో వినేవాళ్ళం. కొమరం పులి పాటలు ఎన్నిసార్లు విన్నామంటే రిపీట్స్ రా, పీక్ లో రిపీట్స్. అందులో మనకి లిరిక్స్ వచ్చేవి కాదు, ఆ పాటలు పెట్టుకుని క్రికెట్ 2007 గేమ్ ఆడేవాళ్ళం మేము. కామెంటరీ ఆఫ్ చేసుకుని వెనకాల సుడికి తీడికి నాడుపోయినంటే మేము డీ కొట్టి ఫ్రంట్ ఫుట్ వచ్చి 6 కొట్టేవాళ్ళం. అసలు ఇదే లెక్క అని అలా ఉండేది అనమాట, క్రేజీ. అందులో మారాలంటే అనో సాంగ్ ఉంటది, చాలా సాంగ్స్ ఉంటాయి. మహమ్మాయ అనో పాట ఉంటది, అది గైస్. ఇంకా చాలా ఉన్నాయి మేము మిస్ అయినవి, మీకు అనిపించేవి, మీ ఫేవరెట్ ఆల్బమ్ బట్ ఫిల్మ్ డిడెంట్ వర్క్ అనేది కమెంట్స్ లో మెన్షన్ చేయండి, చాలా ఉంటాయి. నిజంగా మీరు మెన్షన్ చేసిన లిస్ట్ ఇంకా పెద్దది వస్తే సెకండ్ పార్ట్ కూడా చేద్దాం దీనికి. అలా సెకండ్ పార్ట్ చేద్దాం అని ఏమి చేయరు కదరా మీరు అని మీరు అనొచ్చు. మేము మర్చిపోతే మీరు కమెంట్లో మేము మర్చిపోయిన అన్ని కమెంట్స్ లో మెన్షన్ చేయండి. సో దట్ ఇస్ ది వీడియో గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇలా మేమిద్దరం కూడా కూర్చుని టాపిక్స్ తీసుకుని చేస్తూ ఉంటాము, అండ్ గెస్ట్ కూడా ఇంట్రెస్టింగ్ గెస్ట్ లిస్ట్ రెడీ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అని అవుతున్నాడు, ఎవరు లేరు కదన్నా, నాకు ఇంతకేం చెప్పలేదు, ఉన్నారు మీకు చెప్పలేదు అంతే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. 200K దగ్గరలో ఉన్నాం, 200K త్వరగా కొట్టేద్దాం. అలాగే ప్రణయ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, 300K కొట్టాలి. ఓకే గైస్, నేను షో చేసా, దట్ ఈస్ ద అన్ప్రొఫెషనల్ షో, 2 ఎపిసోడ్లు వదిలేను. సో గో చెక్ ఇట్ అవుట్. మీరు ఇక్కడ దాకా చూసి ఇంకా టైం ఉందంటే గో చెక్ ఇట్. తెలుగులో కొంచెం ఇలాంటివి కొంచెం ఫర్ ద ఫస్ట్ టైం అలాంటివి కాకుండా కొంచెం బాగానే చేసాం, చూడండి. ఎస్, బాయ్ గైస్.